నమస్తే. ఇది కథ కాదు జీవితం కార్యక్రమానికి స్వాగతం. ఇష్టమైన అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఆవిడకొచ్చినటువంటి వ్యాధి వల్ల మేమిద్దరం విడిపోవాల్సి వచ్చింది అని అంటున్నాడు. భార్యకి బిడ్డకి దూరమైన నేను బాధపడుతూ ఉంటే నా బంధువులందరూ కూడా రాబంధులై నా జీవితాన్ని నాశనం చేశారు అని అంటున్నాడు. అసలు మొదటి భార్యకి ఏమైంది, ఇప్పుడున్న భార్య వల్ల ఆయనకు వచ్చిన కష్టం ఏంటో అడిగి తెలుసుకుందాం. 2021లో నాకు మ్యారేజ్ అయిందండి. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఓకే. అంతకుముందే ఆమెకు మ్యారేజ్ అయింది. ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఇంకా 1 year వరకు ఎట్లాంటి కాంటాక్ట్ లేను. ఓకే. సడన్ గా నాకు కాల్స్ మెసేజెస్ వచ్చేవి ఆమె నుంచి. నా వల్లనే ఇలా అయిపోయిందని చెప్పేసి ఇలా చేస్తే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసాం. వన్ డే నేను బెంగళూరులో ఉంటే తాళి ఇవన్నీ తెచ్చుకొని కలుస్తామని చెప్పేసి వచ్చింది. అప్పుడు వస్తూ ఇవన్నీ తెచ్చుకుంది. ఆమె ఏమని చెప్పిందంటే, ఫస్ట్ మనం మ్యారేజ్ చేసుకుందాం, నేను ఉండలేకపోతున్నా నిన్ను తలుచుకొని. ఇంకా మమ్మీకి ఏదైతే అదైందని చెప్పేసి చెప్పాను. మమ్మీ ఇలా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలా ఉన్నాము ఇదని చెప్తే, మ్యారేజ్ అనే చిన్న విషయం కాదుగా అంటే నేను నా వర్షం చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు ఆమెకి ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పలేదు. 6th monthలో నుంచి గొడవ స్టార్ట్ అయింది. నేను ప్రెగ్నెన్సీకి పర్పస్ మీద ఇంటికి వెళ్తాను, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, పనులు చేసుకోలేకపోతున్నాను అంటే. సో 10th monthలో 20 days ఉందనగా 10th month 10th month వరకు మేడం. ఒక 20 daysలో డెలివరీ ఉంది అనగా HIV పాజిటివ్ వచ్చింది మేడం. మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుతున్నావు? ఆమె అబ్బాయి నాకు ఇంకొకరినేమో ఏడమాకమా ఏంటి ఈ అమ్మాయి ఏడవలసింది, ఆవిడ ఏడుతుంది. నా గురించి ఇంత ఏడుస్తున్నారని ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ అనమాట ఇది మొత్తం. మైనర్ని పెళ్లి చేసుకున్నాడు, వీడి మీద రేప్ కేసు పెడతాం, ఫోక్సో కేసు పెడతాం అని చెప్పేసి డబ్బులు గుంజటానికి వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే డ్రామా ఇదంతా. అప్పటికి 18 వచ్చినాయి. 18 yearsకి పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు మీకు? చట్టంలో చెప్పారా? మీరు ఇలా డబ్బు కోసం నన్ను చేసుకున్నారు, నన్ను నా భార్యను దూరం చేశారు అని చెప్పేసి ఏడ్చి నేను ఆల్కహాల్ తాగేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను. విడిపోయిన తర్వాతే. టీ కాఫీలు అలవాట్లేదు, ఆల్కహాల్ తాగేసి వెళ్ళావా? ఏంటని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నా మీద అటాక్ చేయించి కొట్టించారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అక్కడ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నాం, 6 నెలలు 7 నెలలు సంవత్సరంలో అది అక్కడ అయిపోయింది ప్రాబ్లం వల్ల, వదిలేద్దాం. ఈ 2వ ఆమెను కూడా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా నువ్వు. వాళ్ళు బంధించేశారు, వాళ్ళ ఇంట్లో ఉంచేశారు, ఏంటమ్మా ఇవన్నీ? అంటే చాలా సందర్భాల్లో చూసుకున్నాం మనం. ఏంటంటే కనుక ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకోవటం అనేటటువంటిది చాలా ఎపిసోడ్లో చాలా సందర్భాల్లో చూసుకున్నాం. ఇన్నిసార్లు గొయ్యి తవ్వుకుంటారు ఎవరైనా? ఇప్పుడు నువ్వు ఏడవటం కాదు నాన్న, పేరెంట్స్ని ఎంత ఏడిపిస్తున్నావు నువ్వు, అవునా కాదా? లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దని ఎవరిని అనట్లా. చేసుకునే వాళ్ళు పద్ధతిగా చూసుకోవాలా, ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా చూసుకోవాలి, కుదరకపోతే యాక్సెప్ట్ చేసేదాకా ఒప్పించుకోవాలి. ఈ రెండిట్లో నువ్వు ఎప్పుడైనా ఆ పని చేసావా? చేయలే. ఒక అమ్మాయి తప్పు చేస్తే లీగల్గా ఈ రోజున సఫర్ అయ్యేది అమ్మాయి మాత్రమే. ఒక అబ్బాయి తప్పు చేస్తే ఎవరెవరు సఫర్ అవుతారో తెలుసా? ఈ డిప్రెషన్లో తీసుకునేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు 100కి 100 పాళ్ళు ఫాల్స్ అవుతాయి, తప్పుడు అవుతాయి. నువ్వు డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, క్లియర్ అవ్వాలి. నిద్ర పడుతుందా? తింటున్నావా సరిగ్గా? సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయా? వాళ్ళు నన్ను లవ్లోకి దించి పెళ్లి చేసి అందరికి దూరం చేశారు, లైఫ్ స్పాయిల్ చేశారు మేడం. ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్యాకుల గారు. నమస్తే మేడం. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. ప్లీజ్ కూర్చోండి. సార్, మేడం, కోదాడ నుంచి ఒక అంటే
ఒక పెద్ద సమస్యతో ఇక్కడి వరకు వచ్చారు. అంటే బాధపడుతూ, ఏడుస్తూ మనకు చాలా కాల్స్ చేశారనమాట. ఎలాగైనా ఈ కార్యక్రమం ద్వారా నాకు న్యాయం జరుగుతుందని చెప్పేసి ఇక్కడ వరకు రావడం జరిగింది. ఒకసారి ఆయన్ని పిలిచి ప్రాబ్లం ఏంటో కనుక్కుందాం. షూర్ మేడం. రండి. నమస్తే అండి, కూర్చోండి. మీరు చాలాసార్లు కాల్ చేశారంట. మీరు ప్రతిసారి కాల్ చేసినప్పుడల్లా బాధపడుతూ ఏడుస్తూనే కాల్ చేస్తున్నారంట. అసలు అంత సమస్య ఏమొచ్చిందండి? మీరు యంగ్గానే ఉన్నారు, ఏమైంది చెప్పండి. అయితే 2021లో నాకు మ్యారేజ్ అయిందండి, లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ చేసుకున్నారా? ఓకే. అంతకుముందే ఆమెకు మ్యారేజ్ అయింది. ఓకే. అయితే ఆవిడ డివోర్సియా? ఆ, ఓకే. అయితే ఇష్టపడుతున్నాను అది ఇది అంటే అంతకుముందు నుంచి ఆమె నాకు రిలేషన్లో ఉంది, అంటే ఫ్రెండ్ నాకు. ఓకే. తర్వాత ఏమైంది, ఆమె డివోర్స్ అయిపోయిన తర్వాత కొంచెం గట్టిగా చెప్పరా? అయితే తర్వాత ఆవిడకి పిల్లలు ఏమైనా ఉన్నారా? లేరండి. ఓకే. అయితే 1 monthలోనే మేము విడిపోయాము అది ఇది అని చెప్పేసి కొన్ని రీజన్ చెప్పింది. ఓకే. సో ఆమె నా వల్లనే విడిపోయింది అని చెప్పేసి, నీ వల్ల ఇలా ఇంట్లో తెలిసింది, నిన్ను ఊహించుకొని నేను వేరే వాడితో ఉండలేకపోతున్నాను. అదేంటి, ఆవిడకి పెళ్ళై 1 month అయిందా? 1 month అయిన తర్వాత విడిపోయారంట మేడం. నేను అంతకుముందు నాకు ప్రపోజల్ వస్తే ఇలా మ్యారేజ్ చూస్తున్నారు ఇంట్లో, నాకు నువ్వు చేసుకుంటావంటే ఇప్పుడే కదా నేను కెరీర్ స్టార్ట్ చేసింది, జాబ్ లేకుండా మనం మ్యారేజ్ చేసుకొని మంచిగా ఉండలేము, నీకు మంచి ప్రపోజల్ వస్తే నువ్వు చేసుకో అని చెప్పేశాను నేను. ఓకే. అయితే ఆమె చాలాసార్లు చెప్పింది, ఫైనల్గా మ్యారేజ్ చేసుకుంది. ఇంకా ఆమె మ్యారేజ్ చేసుకుందని చెప్పేసి నేను ఆమెతో కాంటాక్ట్ లేను. నా జాబ్ నేను చూసుకుంటూ బెంగళూరులో TCSలో జాబ్ చేస్తున్నాను. TCS. పెళ్ళైన ఆవిడతో ఆల్రెడీ మీరు లవ్ చేశారు. ఇప్పుడు ఆవిడతో మీకు పెళ్ళైన ఆమెతో కాదు, పెళ్లికి ముందు లవ్ చేశాను. ఓకే. ఓకే. ఆమె వేరే వాళ్ళని పెళ్లి చేసుకుంది. పెళ్లి చేసుకొని వెళ్ళిపోయింది. నేను ఇంకా 1 year వరకు ఎట్లాంటి కాంటాక్ట్ లేను. ఓకే. సడన్ గా నాకు కాల్స్ మెసేజెస్ వచ్చేవి ఆమె నుంచి. ఏంటా అని చూస్తే తను ఎవరాని లిఫ్ట్ చేస్తే తన స్టోరీ చెప్పుకుంటూ వచ్చింది తన వర్షన్. నేను విని తర్వాత తను చెప్పింది కన్విన్సింగ్గా అనిపించి నా వల్లనే ఇలా అయిపోయిందని చెప్పేసి ఇలా చేస్తే మళ్ళీ రిలేషన్ కంటిన్యూ చేసాం. 1 day నేను బెంగళూరులో ఉంటే తాళి ఇవన్నీ తెచ్చుకొని కలుస్తామని చెప్పేసి వచ్చింది. అప్పుడు వస్తూ ఇవన్నీ తెచ్చుకుంది. ఇంకా మేము రూమ్లో మ్యారేజ్ చేసుకున్నాం అండి. రూమ్లో మ్యారేజ్ చేసుకున్న 3 days ఉన్నాం. ఆమె ఏమని చెప్పిందంటే, ఫస్ట్ మనం మ్యారేజ్ చేసుకుందాం, నేను ఉండలేకపోతున్నా నిన్ను తలుచుకొని, మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఇంట్లో చెప్పేసి ఒప్పిద్దాం అని చెప్పింది. తర్వాత నువ్వు ఎప్పుడన్నా చెప్పు టైం తీసుకొని అని చెప్పి తను ఉండే దగ్గరికి వర్క్ చేయడానికి వెళ్ళిపోయింది. తను నర్స్ చేసి 10 days అంటే ఇలా గడిచిన 10 daysకే నువ్వు మ్యారేజ్ చేసుకొని జాబ్ చూసుకుంటూ మంచిగా ఉంటున్నావు, నేను ఇక్కడ ఇబ్బంది పడుతున్నాను అని చెప్పేసి ఫోర్స్ చేసింది. ఇంకా నేను గిల్టీగా అనిపించి నేను తప్పు చేశానేమో అని చెప్పేసి రోజు మమ్మీకి ఫోన్ చేసినా కానీ సరిగ్గా మాట్లాడేవాడిని కాను. మమ్మీ ఏమో నన్ను పదే అడగటం, ఏంటా అన్న సరిగ్గా మాట్లాడట్లేదు, ఏమన్నా జరిగిందా, ఏమన్నా ప్రాబ్లమా, హెల్త్ ఏమన్నా ఇష్యూ అంటే ఇంకా మమ్మీకి ఏదైందని చెప్పేసి చెప్పాను. మమ్మీ ఇలా ఒక అమ్మాయిని మ్యారేజ్ చేసుకోవాల్సి వచ్చింది, ఇలా ఉన్నాము ఇది అని చెప్తే, ఆ సిచ్యువేషన్ అలా అంత పెద్ద డిసిషన్ ఎలా తీసుకున్నా, మ్యారేజ్ అనే చిన్న విషయం కాదు అంటే నేను నా వర్షం చెప్పుకుంటూ వచ్చాను. అప్పుడు ఆమెకు ఫస్ట్ మ్యారేజ్ అయిన విషయం చెప్పలేదు. అయితే అది చెప్పిన తర్వాత నాకు 2 days ఇవ్వమ్మా, మరే నేను ఇంట్లో వాళ్ళని నొప్పించి నేను ఏదో ఒకటి చేస్తా అని అనింది మేడం. అన్న 2 daysకే మమ్మీ ఇంట్లో వాళ్ళకి చెప్పిందంట. వాళ్ళు మరే పెళ్ళయి ఎక్కడో ఉండటం ఎందుకు, నువ్వు వచ్చేయమ్మా మా దగ్గరికి అని చెప్తే అడ్రస్ చెప్తే తను వెళ్ళిపోయింది నేను లేకుండానే. ఓకే. తను ఒక 10 days ఉంది, తను వచ్చిన 10 daysకి నేను వెళ్ళాను మేడం. వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్నాను, ఉండి ఒక 10 days ఉన్నాము. 10 days 20 days కలిసి 10 days అంతా ఇంట్లో వాళ్ళందరూ బాగానే చూసుకున్నారు? బాగా చూసుకున్నారు. అప్పుడు ఇద్దరం ఫిజికల్గా రిలేషన్లో కూడా ఉన్నాం. మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ బెంగళూరుకి జాబ్కి వెళ్ళాను మేడం. వెళ్ళిన 20 days మొత్తం మానేసిందా జాబ్ అక్కడ? మానేసింది, కంప్లీట్గా మానేసి ఇక్కడికి వచ్చేసింది. అయితే నేను వెళ్ళిన 20 daysకి ఏమో ఇలా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయిందని చెప్తే నేను మా సార్ని పర్మిషన్ తీసుకొని, సార్ ఇలా మ్యారేజ్ చేసుకున్నాను, అమ్మాయిని చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ నాదే, అమ్మాయికి ఇలా ప్రెగ్నెన్సీ కన్సీవ్ అయింది అని చెప్పేసి వర్క్ ఫ్రమ్ హోమ్ పర్మిషన్ అడుక్కొని తెచ్చుకున్నాను. ప్రెగ్నెన్సీ టైంలో నేను అనేవాడిని ఉండాలని చెప్పేసి. అండ్ నేను మంచిగా చూసుకుంటున్నా. 6th month వరకు చాలా హ్యాపీగా ఉన్నాను మేడం. అంటే ఏం చేసినా కానీ చూసుకోవటం, తన హాస్పిటల్కి వెళ్ళినా నేనే తీసుకువెళ్ళటం, ఇవన్నీ చేశాను. భార్య కదా, ఇంకా అవన్నీ చేయాల్సిందే. చేశాను. అండ్ ప్రతి విషయంలో
తను నాకు, నేను తనకి హెల్ప్ మీరంతా బానే ఉన్నారు 6 నెలల చాలా వరకు. బాగా ఉన్నాం. అయితే 6th కానీ మంత్ లో ఇప్పటికీ కొన్ని క్వశ్చన్స్ సార్ ప్లీజ్. ఇప్పటికీ కూడా మీ అమ్మగారికి తెలియదు అప్పుడు ఆ అమ్మాయి వచ్చి 10 రోజుల పాటు మీ ఇంట్లో ఉన్నా కూడా తనకి సెకండ్ మ్యారేజ్ అని మీ అమ్మగారికి తెలియదు? తర్వాత చెప్పానండి. ఎవరు 10 days లో మీరు చెప్పారా? 10 days లోనే ఎప్పటికన్నా తెలుస్తుంది కదా, తెలిసి తర్వాతకి సో ఇది చెప్పారు. అవ్వటం కంటే మ్యారేజ్ కి ముందు మీరు ఎంతకాలం పరిచయం? ఆ పెళ్లికి ముందు One ఫస్ట్ year. ఆ అమ్మాయి ఫస్ట్ మ్యారేజ్ కి ముందు మీకు ఎంత 1 year పరిచయం అండి. 1 year 1 year పరిచయం. అయితే ఆ పరిచయంలోనే ఫ్రెండ్ లాగా ఉండేది. సో ఇలా ప్రపోజల్ పెడితే ఎందుకు పెళ్లి చేసుకోలేకపోయారు మీ ఇద్దరు? మీ ఇద్దరం అప్పుడు నాకు 19 మేడం, ఆవిడకి 19 అప్పుడు ఆమెకి 20 ఉండే, అంటే నాకన్నా ఒక 1 year పెద్ద ఆమె. ఎన్ని ఇయర్స్ బ్యాక్ స్టోరీ అమ్మా ఇది? ఇది 2021 మేడం. 21. ఆ, ఇప్పుడు నీకు 23 ఇయర్స్. ఆ. ఆ అమ్మాయి వయసు ఎంత అప్పుడు? అప్పుడు నాకన్నా 1 year పెద్ద మేడం ఆమె. నీకంటే 1 ఇయర్ పెద్ద అమ్మాయి. 1 year పెద్ద. ఒకటి ఆ పెళ్లికి ముందు 1 year పరిచయము, హ్మ్. 2 ఇంపార్టెంట్ ఆ అమ్మాయి నీకంటే 1 year పెద్దది, హ్మ్. 3 ఏంటంటే నువ్వు ఆ అమ్మాయి మెంటల్ గా మ్యారేజ్ ప్రిపేర్ అయినా కూడా నువ్వు మెంటల్ గా ప్రిపేర్ అవ్వకపోవడం వల్ల అవ్వలేదు. నీకు మంచి సంబంధం వస్తే చేసుకో అని చెప్పావు. హ్మ్. 4 ఆ అమ్మాయి పెళ్లి అయినటువంటి 1 month కి బెంగళూరు వచ్చేసింది. బెంగళూరు వచ్చిన తర్వాత వచ్చినటువంటి అమ్మాయిని నువ్వు ఎలా వస్తావు అని చెప్పి నువ్వు వెనక్కి పంపించలేదా? ఆ, తాళిబొట్టు తెస్తే లేదు అంటే కట్టించు. యాక్చువల్ గా వాళ్ళది డివోర్స్ అయిపోయింది సార్. అంటే 1 year 1 మ్యారేజ్ month లో 1 month కాదు అది మేడం, 1 year. 1 month కలిసి ఉన్నారు కదా. సో 1 year అయిపోయింది. 1 year అయిపోయిన తర్వాత నాకు కాంటాక్ట్ అయింది తను. మళ్ళీ ఇలా జరిగింది నా మ్యారేజ్, ఇలా ప్రాబ్లం వచ్చింది, ఇలా డిస్ప్యూట్స్ వచ్చాయని చెప్పేసి వచ్చింది. అండ్ ఈ కాల్స్ మాట్లాడుతాం కదా మేడం, ఒక రోజు నాకు నిన్ను చూడాలనిపిస్తుంది అని చెప్పేసి బెంగళూరు అదేలే. వచ్చింది. అప్పుడు మ్యారేజ్ జరిగింది. నాకు అది మ్యారేజ్ ఆపేవా? అదేంటి అక్కడో తాలిబొట్టు ఇక్కడో తాలిబొట్టు అది ఎలా వర్కౌట్ అవుతుందని ఆపలేదా మీరు అని నేను అడుగుతున్నా. అర్థం అవ్వలేదు. ఆల్రెడీ పెళ్ళైంది కదా అమ్మాయికి, పెళ్ళైనటువంటి పెళ్ళి అయిపోయిన అమ్మాయి రూమ్ కి వచ్చింది కదా. డివోర్స్ అయిపోయాయని చెప్పారు కదా. డివోర్స్ అయిపోయిందని చెప్పిందంట ఎలా అవుతుంది మేడం? 1 year లో. డివోర్స్ అయిపోయింది మేడం. అయితే అంటే దానికి కన్ఫర్మ్ చేసుకున్నారా అది సంబంధించిన మీరు? Okay. ప్రూఫ్స్ సరే చూపిస్తాను. ఓకే. అయితే ఇలా ఇంటి దగ్గరకు వచ్చిన 6 months వరకు బాగున్నాం మేడం. 6th month వరకు అంటే ప్రెగ్నెన్సీ ఉమెన్ కి థైరాయిడ్ టెస్ట్ అని ఆఫీస్ లో లీవ్ పెట్టే దగ్గరికి వచ్చారు, లీవ్ ఇచ్చారు ఆఫీస్ లో మీకు, లీవ్ ఇచ్చారు. మళ్ళీ వెనక్కి వచ్చారు. వెనక్కి వచ్చాను. వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటున్నారు. home 6th చెప్పాను. month ప్రెగ్నెన్సీ వరకు అయింది. ఇంట్లోనే చెకప్స్ ఉండి తీసుకెళ్తున్నారు. చెకప్స్ కి తీసుకెళ్తున్నాను. 6 month వరకు చాలా బాగుంది. అంటే ఆమెకి ఏం టెస్ట్లు చేయించినా కానీ అన్ని పాజిటివ్ అంటే నెగిటివ్ ఉన్నవి. 6th month లో నుంచి గొడవ స్టార్ట్ అయింది. నేను ప్రెగ్నెన్సీకి పర్పస్ మీద ఇంటికి వెళ్తాను, నాకు ఇక్కడ ఇబ్బందిగా ఉంది, పనులు చేసుకోలేకపోతున్నాను అంటే, ఏం పనులు చేస్తున్నా నేను చూసుకుంటున్నాను కదా, నువ్వు వంట కూడా ఏం చేయట్లేదు, నువ్వు నీ పనులన్నిట్లో నేను హెల్ప్ చేస్తున్నాను, మమ్మీ వాళ్ళు చూసుకుంటున్నారు కదా. అంటే తనకి ఫుడ్ కూడా నేనే ఫీడింగ్ చేసేవాను మేడం ప్రతిరోజు. ఇంకా ఇలా చూసుకుంటున్నాం కదా, నీకు మమ్మీ వాళ్ళు నిన్ను సరిగ్గా పట్టించుకోరు, చూడరు, అక్కడికి వెళ్ళినా కానీ ఆయన 6 months వరకు అన్నీ నేను చూసుకున్నాను, నువ్వు ఇప్పుడు వెళ్తే అదెక్కడికి వస్తుంది, అది బాగుండదు కదా అని చెప్తే, లేదు నాకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి వెళ్ళింది మేడం. వాళ్ళు వచ్చి ఇప్పటి వరకు అప్రూవల్ ఉందన్న పెళ్లి గురించి కానీ మీ ఇంట్లో ఉండటం కానీ పెళ్లి అయిన తర్వాత ఈ అమ్మాయి ఆ ఇంటికి వెళ్ళటం, అక్కడి నుంచి ఇక్కడికి రావటం ఇవన్నీ జరిగినాయి. జరిగాయి. ప్రెగ్నెన్సీకి పంపించడానికి ఏంటి ప్రాబ్లం నీకు? నాకెందుకు ప్రాబ్లం అంటే 2nd month లో వచ్చారండి. 2nd month లో ఇలా ప్రెగ్నెన్సీ అయింది అంటే ఆమెకు ఆల్రెడీ మ్యారేజ్ అయిపోయింది కదా. సో బాబు జాబ్ చేస్తున్నాడు, ఇద్దరు చూడటానికి మంచిగా ఉన్నారు, అమ్మాయికి కూడా ఒక మ్యారేజ్ అయిపోయింది, పిల్లగాడు ఫస్ట్ మ్యారేజే కదా, అండ్ జాబ్ చేస్తాడు, కొంచెం బ్యాక్గ్రౌండ్ కూడా బాగానే ఉంది, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. బట్ నాకేంటంటే విషయం మేడం, వాళ్ళు కొంచెం కఠినమైన మనుషులు అనేసి ఫస్ట్ నుంచి ఉంది. ఎందుకంటే అమ్మాయి చెప్తూ ఉండేదా మీకు మా పేరెంట్స్ ఇలా నన్ను వదిలేశారు, నేను ఒక అనాథలాగా బతుకుతున్నానంటే, అలా అనాథలాగా బతికే అమ్మాయిని అంటే తల్లిదండ్రులు వదిలేసిన అమ్మాయిని చేసుకుంటే నాకే చూపిస్తుంది కదా ప్రేమ అనే ఇదిలో నేను చేసుకున్నాను మేడం. అందరూ వదిలేసిన అంటే నా దగ్గరనే ఉంటుంది, నాకు చెప్పిన మాట వింటది, ఒక పెళ్ళయి కూడా నన్నే కోరుకుంటుంది అంటే అమ్మాయికి ఎంత ఇష్టం ఉంటే నా గురించి వదిలేసేయాలి అని చెప్పేసి నేను చేసుకున్నాను. మంచిగా ఉంది. 6th month లో వెళ్ళిపోయింది మేడం. మీరు వద్దన్నా సరే వెళ్ళిపోయింది అతను? వెళ్ళిపోయింది. ఇంకా నేను కూడా ఫోన్ చేశాను, సరే ఈ టైంలో వాళ్ళ మమ్మీ వాళ్ళ దగ్గర ఉండాలనిపిస్తుందేమో అని చెప్తే వాళ్ళు వచ్చి తీసుకువెళ్ళారు. ఈ లోపు ఇంకా గొడవలు స్టార్ట్ అవుతున్నాయి. అంటే కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల, అమ్మాయి అక్కడ ఉండటం వల్ల. తీసుకువెళ్ళిన వాళ్ళు హాస్పిటల్కి ఇవన్నీ తీసుకువెళ్ళాలి కదా మేడం, అంటే చెకప్స్కి కానీ. ఒక్కతే వెళ్ళి హాస్పిటల్కి
చూయించుకోవటం, అంత ఆ ప్రెగ్నెన్సీ విషయంలో గొడవలు అయ్యాయా మీకు? అవి కొంచెం ఫీడింగ్ సరిగ్గా తినకపోవటం, వాళ్ళ అమ్మాయిని వదిలేసి వాళ్ళ పనులకు వాళ్ళు వెళ్ళి ఇదంతా చేయడం. ప్రతిరోజు కాంటాక్ట్ లో ఉంటున్నారు ఫోన్ లో. ఆ, ఆవిడ ఉండేది. ఇవన్నీ చెప్తుందా? చెప్తుంది. అండ్ వాళ్ళ చెల్లి వాళ్ళు కజిన్స్ కూడా నాకు ఫోన్ చేసి మరి అలా చెప్తారు. ఉన్నప్పుడు మీ దగ్గరకు వచ్చేయచ్చు కదా, అంత ఇబ్బంది పడతా అమ్మాయి అక్కడ ఎందుకు ఉంది? ఆమెకు అలా ఒంటరిగా ఉండటం ఇష్టం అంట. ఆ అమ్మాయి చెప్తుంది మరి. అలా అలా వెళ్ళిపోయింది. సో 10th month లో 20 days ఉందనగా 10th month 10th month వరకు మేడం. 10th month లో డ్యూ డేట్ దాటిందా? డ్యూ డేట్ దాటింది. అంటే ఒక 20 days లో డెలివరీ ఉంది అనగా HIV పాజిటివ్ వచ్చింది మేడం. ఓకే. HIV పాజిటివ్ వచ్చింది. ఫస్ట్ టైం 6 months అప్పుడు నీ దగ్గర ఉన్నప్పుడు టెస్ట్ చేశారు? టెస్ట్ హెచ్ఐవి టెస్ట్ చేశారు? HIV ఎందుకు చేశారు హెచ్ఐవి టెస్ట్? జనరల్ గా చేయరు. ప్రెగ్నెన్సీ ఉమెన్ కి జనరల్ గా ఏం చేయరే ఆ టైంలో లేదు. చేయరు. ఏమో అండి, నా దగ్గర రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, అవి చూపిస్తాను. అయితే నెగిటివ్ ఉండింది అన్నిట్లో. 10th month లో పాజిటివ్ వచ్చింది. 20 days లో డెలివరీ ఉంది అనగా. హెచ్ఐవి టెస్ట్ చేయరు అని అనట్లేదు, ఏదో ఒక డౌట్ ఉండి ఎవరన్నా డౌట్ వ్యక్తపరిస్తే చేస్తారు. ప్రత్యేకంగా ఆ టైంలో హెచ్ఐవి టెస్ట్ ఎందుకు చేస్తారు? ఏమో అండి, మీరు అంటే వెళ్ళి నాకు- చేయించారా? తనే తనే చేయించుకొని మీకు పంపించిందా? తనే చేయించుకుందండి. అయితే నాకు లేదు, నేను చెక్ చేయించుకుంటే తనే చెప్పింది. అండ్ తనకేమో ఉందంట, ఒకసారి ప్రైవేట్ హాస్పిటల్లో చూయించుకుంటే ఉంది, ఏముంది? HIV పాజిటివ్ ఉంది. ఎప్పుడు ఏ మంత్ లో? 10th month లో. అంటే డెలివరీ 20 days లో ఉంది టెస్ట్ ఎక్కడ జరిగింది? వాళ్ళ పుట్టింట్లో జరిగింది? పుట్టింటి దగ్గర. ఆ అమ్మాయి చెప్పిందా నేను హెచ్ఐవి పాజిటివ్ అని? పాజిటివ్ వచ్చింది, నువ్వు ఒకసారి చెక్ చేయించుకో అని చెప్పేసి. నేను చెక్ చేయించుకుంటే నాకు లేదు, తనకేమో ఉంది. అండ్ ఇదంతా ఊరికే కావాలని భయపెట్టడానికి చెప్తుందేమో అని చెప్పేసి. ఏదో చెప్తుంది భయపెట్టడానికి. ఏమో అండి. అయితే నేను చూయించుకుంటే నాకేమో ఉండట్లేదు. అండ్ తను ఇంకో హాస్పిటల్కి కూడా వెళ్ళింది. నాకు తెలిసిన వాళ్ళకి కనుక్కుంటే ఆమెకు నిజంగానే ఉందని తెలిసింది. అండ్ తన కాంటాక్ట్స్ అవి ఇవి చూస్తే వేరే వాళ్ళతో ఉన్నట్టు కొన్ని ప్రూఫ్స్ అవి ఇవి రిలేషన్లో ఉన్నట్టు తెలిసింది మేడం. ఏది నాకు బెంగళూరు ప్రెగ్నెన్సీ తర్వాత? దాని ప్రెగ్నెంట్ ముందంతా బానే ఉందిగా మీ ఇంట్లో 6 నెలలు? యాక్చువల్గా నాతో ఉన్నప్పుడు అయితే మంచిగా ఉంది మేడం. అసలుకి ఎవరితో కాంటాక్ట్స్ లేవు. ఎందుకంటే 24 hours నా దగ్గర ఉండేది. ఫోన్ కూడా మెయింటైన్ చేయలేదు తను, మెయింటైన్ చేయనివ్వలేదు నేను. అండ్ వెళ్ళిపోయిన తర్వాత ఏమైందో తెలియదు కానీ సడన్గా అది వచ్చింది. ఏంటి ఇలా రావటం ఏంటని చెప్పేసి తన ఈమెయిల్, ఫోన్ నెంబర్ నా దగ్గర ఉన్నాయి కదా మేడం, అవన్నీ చెక్ చేస్తే నాతో పెళ్లి కంటే ముందు కూడా వేరే వాళ్ళతో రిలేషన్ కంటిన్యూ చేసినట్టు అండ్ వేరే వాళ్ళతో కాంటాక్ట్స్ ఉన్నట్టు తెలిసింది. యాక్చువల్గా ఇప్పుడు ఆ అమ్మాయి గురించి కాదు మేడం నేను చెప్పాలనుకుంది. బట్ నేనేంటంటే నాకు జరిగింది మొత్తం చెప్పాలనేసి ఇది చెప్తున్నాను. సరే, అలా తెలిసిన తర్వాత ఏం చేశారు మీ ఇంట్లో నేను వాళ్ళు? పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను మేడం. పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇలా అమ్మాయిని తీసుకెళ్ళాలి, ఇలా జరిగింది, నేను వద్దనుకుంటున్నా అని చెప్పేసి చెప్తే డెలివరీ అయిందంట. ఆ డెలివరీ అయిన విషయం కూడా నాకు చెప్పలేదు. బాబు పుట్టాడు. బాబు పుట్టిన పోలీసు వాళ్ళకి ఏంటి స్టేటస్, వాళ్ళు ఎప్పుడు వస్తారంట అది అని చెప్తే నీకు బాబు పుట్టాడంట అమ్మ అని పోలీసులు చెప్తే నాకు తెలిసింది మేడం. తర్వాత మళ్ళీ పుట్టిన 30 daysకి వాళ్ళు వచ్చారు. కరెక్ట్గా 30 daysకి. ఎవరు వచ్చారు? వాళ్ళ అమ్మాయి బాబుని తీసుకొని వచ్చింది. అండ్ వాళ్ళ పేరెంట్స్, వాళ్ళకి సంబంధించిన కొంతమంది పెద్ద మనుషులు. హెచ్ఐవి అని చెప్పిన తర్వాత మీ ఇద్దరి మధ్యన కమ్యూనికేషన్ ఉందా? లేదండి, కట్ అయిపోయింది. అయితే ఇంకా ఈ ఆధారాలు నా దగ్గర దొరికినాయి అని ఆవిడకి చెప్పారా? చెప్పాను. అయితే లేదు, ఇది పలానా తప్పు చేస్తేనే వస్తుందా అది ఇది అని చెప్పేసి చెప్తాను. ఒప్పుకుందా? ఒప్పుకోలేదండి. బట్ వాయిస్ మెయిల్స్తో సహా, వాయిస్ రికార్డ్స్తో సహా అండ్ ఫొటోస్ ఇవన్నీ కొంతమంది ఎప్పుడు నన్ను ఆ డివోర్స్ కి మళ్ళీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి మధ్యలో జరిగిన వేరే ప్రయాణం? మధ్యలో జరిగిన ఒక వ్యక్తితోనా చాలా మందితోనా? మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు. ఇంకా నేను దాన్ని తీసుకోలేక తనతో విడిపోయానండి. బాబుని నేనే తెచ్చి పెంచుకుంటున్నాను. ఇప్పుడు మీ దగ్గరే ఉన్నాడు? నా దగ్గరే ఉన్నాడు బాబు. అయితే ఇవన్నీ తెలిసిన మా రిలేటివ్స్ మేడం ప్రపోజల్ పెట్టారు, మ్యారేజ్ ప్రపోజల్. బాబు నెగిటివేనా? బాబుకి యాక్చువల్గా 18 months వరకు చూపించిందండి. ఎందుకంటే తల్లి గర్భంలో కాబట్టి పిండం పెరిగేది. 18 months వరకు చూపించింది. అండ్ మెడిసిన్ వాడాలంటే, అంటే టానిక్ వాడాలంటే టానిక్ యూజ్ చేసాం. 18 months వరకు నెగిటివ్ చూపించింది. 19th monthలో అంటే పాజిటివ్ చూపించింది. 18th month వరకు. 18th month తర్వాత నెగిటివ్ అయిందా? 18 month తర్వాత క్లియర్ అయిపోయింది, నెగిటివ్ అయిపోయింది. సూపర్. అయితే ఇంకా ఆ బాబుని చూసుకుంటూ నేను ఇంకా అవన్నీ. ఇప్పుడు అమ్మాయిని కంప్లీట్ గా వదిలేసినట్టే, అమ్మాయితో డివోర్స్ కూడా అయిపోయిందా? అయిపోయింది మేడం. అయిపోయింది. అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్
నెక్స్ట్ ఇవన్నీ తెలిసిన మా రిలేటివ్స్ నాకు మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టారు వాళ్ళ సైడ్ నుంచి. ఓకే. అయితే ఆ అమ్మాయితో విడిపోయిన ఎంత కాలానికి? ఇప్పుడు బాబు వయసు ఎంత? ఇంతకాలానికి ఇప్పుడు ప్రెసెంట్ 3 years మేడం. ఓకే. మ్యారేజ్ అయ్యి విడిపోయిన 2 yearsకి 2 yearsకి మ్యారేజ్ ప్రపోజల్ పెట్టారు. అయితే లేదక్క ఇంట్లో వాళ్ళని అడగండి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను, నాకు ఇలా అవ్వింది తెలుసు కదా, నేను ఇప్పుడు ఏ డిసిషన్ తీసుకోలేను అంటే వాళ్ళకి ఇష్టం మేడం. ఆ అమ్మాయి నన్ను అంటే ఇష్టపడుతుందంట. మ్యారేజ్ కంటే నా ఫస్ట్ మ్యారేజ్ కంటే ముందు నుంచి ఇష్టపడుతుంది అని నాకు చెప్పేది. అయితే ఒకరోజు ఆమెతో నేను కాంటాక్ట్లో కూడా లేను, ఎప్పుడు చాటింగ్ కూడా చేయలేదు. సో ఆమె వాళ్ళ మమ్మీ ప్రపోజల్ చేసిన తర్వాత నాకు ఆ అమ్మాయి సైడ్ నుంచి మెసేజెస్ రావడం అది ఇది అని చెప్పేసి మెసేజెస్ వచ్చేవి. ఏంటి అంటే నేను మీ వదిన వాళ్ళ చెల్లిని, అంటే వాళ్ళు మా రిలేటివ్స్. ఓకే. మీ చుట్టాల అమ్మాయి నేను ఇష్టపడుతుంది, ఇవన్నీ తెలిసాక కూడా నేను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది, తప్పేముంది అందులో? తప్పేం లేదు మేడం. యాక్చువల్గా తను నాకంటే హైట్ ఉంటుంది, కొంచెం పర్సనాలిటీ కూడా ఉంటుంది. అవన్నీ పక్కన పెడితే నా గురించి మొత్తం తెలుసు కదా, తెలిసినా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను మాట్లాడాను. అయితే ఇంట్లో వాళ్ళని అడగండి అక్క, వాళ్ళు ఒప్పుకుంటే నేను చేసుకుంటాను అని చెప్పేసి చెప్పాను. మళ్ళీ నేను ఏ డిసిషన్ తీసుకోలేము అని చెప్పి ఈలోపు అమ్మాయి నాకు మెసేజ్ చేయటం, నాతో ఇలా మాట్లాడటం జరిగేది. అయితే తను ఒకరోజు డైరెక్ట్గా నన్ను మ్యారేజ్ చేసుకుంటామని చెప్పేసి అడిగితే నేను ఆ అమ్మాయికి ఇలా చెప్పాను, వాళ్ళ మమ్మీతో ఏం చెప్పలేదు. ఆ అమ్మాయికి మాత్రం మన ఇద్దరికి ఎలా అనుకుంటున్నావు, నువ్వు నాకన్నా హైట్ ఉంటావు, ఎవరన్నా చూసినా కానీ బాగోదు, ఇద్దరు చూడటానికి మంచిగా ఉండాలి పెళ్లి చేసుకున్నప్పుడు అని చెప్పేసి నేను. ఎంత హైట్ డిఫరెన్స్ నాన్న? ఒక 4-5 inches ఉంటుంది. అయితే ఇంకా నేను అలా చెప్పాను మేడం. లేదు నేను నిన్ను ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను, నీ ఫస్ట్ మ్యారేజ్ కంటే ముందు నుంచి, ఆ అమ్మాయికి తిని రాత లేకపోయింది, నీలాంటి మంచోడిని ఎవరు వదులుకుంటారు అది ఇది అని చెప్పేసి చెప్తుంది. ఈ విషయం మా ఇంట్లో తెలిసి మీ ఇద్దరం మాట్లాడుతున్నామని చెప్పేసి మా మమ్మీ వాళ్ళు నన్ను కొట్టారు ఒకసారి. కొట్టారా? అంటే వాళ్ళంటే ఇష్టం లేదు మేడం, వాళ్ళ ఫ్యామిలీ అంటే. ఓకే. కొట్టారు. ఈ విషయం నేను ఇంకా ఇలా కొడుతున్నారు అక్క ఇంట్లో నన్ను, నా మీద ఏమన్నా హోప్స్ ఉంటే తగ్గించుకొని నేనైతే మీతో ఇలానే ఉంటా ఒక కొడుకులాగా అని చెప్పేసి. ఎందుకంటే కొడుకులాగా అంటే నేను వాళ్ళకి సమస్య వచ్చినా నాకు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అంటే ఏదన్నా సమస్య వచ్చినా కానీ మళ్ళీ పెళ్లి చేసుకుంటున్న అమ్మాయిని మీరు కొడుకులాగా ఉంటానని చెప్పేసి మా అత్తగారికి మా అత్తగారికి నేను చెప్పాను, ఇలా ఇంట్లో మీ మీద ఇంప్రెషన్ లేదక్క, రేపు చేసుకున్నా కానీ ఇబ్బంది అవుతుంది, మీరు ఇప్పటివరకు అసలు మీకు ఆ ఫ్యామిలీకి పడట్లేదు అన్న విషయం మీకు తెలుసు కదా, మరి అమ్మాయి మెసేజ్లు చాటింగ్లు ఇవన్నీ చేసినప్పుడు మొత్తం కట్ చేసేయచ్చు కదా. చేశాను అక్క, అదే చెప్తున్నాను నేను అని చెప్పేసి నేను చెప్పాను. చెప్పి నేను అందరివి బ్లాక్ లిస్ట్లో పెట్టాను. బ్లాక్ లిస్ట్లో పెడితే వాళ్ళ మమ్మీ నేను చేసుకోను అన్నానని చెప్పేసి ఆవిడ పగపట్టిందా? దానికంటే ముందు నుంచి కొన్ని జరిగాయి. చెప్పి ఆధారాలు చూపెట్టినాను, ఫస్ట్ చెప్పు. నేను చేసుకొని అన్నానని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టానండి. అందరివి ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి బ్లాక్ లిస్ట్లో పెట్టి ఇంక వాళ్ళతో. ఒకటి, మీరు ఎంతకాలం మాట్లాడుకున్నారు ఫోన్లో ఆ అమ్మాయితో? ఆ అమ్మాయితో ఒక 2 months 3 months. నార్మల్ చాటింగ్ ఏనా? ఏం చేస్తున్నారు, ఏంటి, తిన్నారా, బయటికి వెళ్ళారా, ఇంతవరకేనా లేదంటే దానికి మించి ఏమన్నా? దానికి మించి ఏం లేదు. ఏం లేదు. నేను యాక్చువల్గా ముంబైలో జాబ్ చేశాను. ఈ అమ్మాయితో పరిచయం అప్పుడు ముంబైలో జాబ్ చేస్తూ ఉండేవాడిని. తను ఎలా చేసేదంటే ఫస్ట్, బావా నేను ఇంట్లో స్టడీ ఆఫ్ చేశాను కదా, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఏమన్నా ఉంటే చూడు నాకు అని అలా స్టార్ట్ చేసేది. ఇప్పుడు ఏమైందో చూపించండి. అయితే నేను ఇంకా వాళ్ళతో రిలేషన్ కట్ చేసి బ్లాక్ లిస్ట్లో పెడితే, మమ్మీ ఎందుకు మమ్మీ ఏడుతున్నావు? ఆమె అబ్బాయి నాకు ఇంకొకరినేమో ఏడమాకమా. ఏంటి ఈ అమ్మాయి ఏడవలసింది, ఆవిడ ఏడుతుంది? అందరికంటే అంత నటించారు అక్క నాకు. నేను ఒక పెళ్ళయి పిల్లగాడు ఉన్నాడని తెలుసు కూడా నా గురించి ఇంత ఏడుస్తున్నారని ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్ అన్నమాట ఇది మొత్తం. నా గురించి ఏడ్చుకుంటూ ఇలా వీడియోలు పెట్టడం. హైట్ ప్రాబ్లం ఏముంది, చుట్టాలమ్మాయి నీ గురించి అంతా తెలిసిన తర్వాత కూడా చేసుకుంటా అన్నప్పుడు మీరు చేసుకుంటే అయిపోద్ది కదా. వీళ్ళ పేరెంట్స్కి, మా పేరెంట్స్కి ఇష్టం లేదక్క ఫస్ట్ నుంచి. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మా అన్నయ్య చేసుకున్నారు కాబట్టి మా పిన్ని వాళ్ళ అబ్బాయిని, వాళ్ళతో ఏవో డిస్ప్యూట్స్ వచ్చేవి. అండ్ తను సరిగ్గా ఉండేది కాదంట, కాపురం చేయకుండా ఊరికి ఇంటికి వెళ్ళేదంట. తప్పుడు కేసులు పెట్టి 498 పోలీసులతో కొట్టించడం రిపీటెడ్ గా. అలా చేసినందుకు మళ్ళీ ఆ ఫ్యామిలీ నుంచి వద్దనుకున్నారు.
అయితే ఇంకా నాకేమో ఇదంతా తెలియదు. వాళ్ళు నా ముందు మంచి మాటలు చెప్పేవారు, నువ్వు మంచోడు అయ్యా అది ఇది అని చెప్పేసి అలా మాట్లాడు. ఈ అమ్మాయి ఏమో లేదు నువ్వు చేసుకోకపోతే నేను చచ్చిపోతా అని చెప్పేసి బ్లాక్మెయిలింగ్ చేయటం. ఒకసారి ఏమైందంటే ఫస్ట్ ఆమెకి హెచ్ఐవి వచ్చింది కదా అక్క, దాని గురించి నీకు కూడా ఉంది అని చెప్పేసి ఎవరో వాళ్ళకి చెప్పారంట నాకు ఉంది అని చెప్పేసి. ఓకే. దానికి బ్లడ్ టెస్ట్ కోసం అని చెప్పేసి వాళ్ళ డాడీ వీళ్ళని తిడితే వాడికి పెళ్ళి అయింది కదా అంట కదా, వాడికి హెచ్ఐవి నువ్వు ఎలా ఇష్టపడుతున్నావు అని చెప్పేసి అమ్మాయిని తిడితే వీళ్ళందరూ బావా నీ గురించి ఇలా అంటున్నారు, అయ్యా నీ గురించి ఇలా అంటున్నారు, మా ఆయన ఇలా నీ గురించి ఇలా తప్పుగా ప్రచారం చేస్తున్నాడు అని చెప్పేసి, నీకు లేదని మాకు తెలుసు కాకపోతే వీళ్ళ మొహాన ఇది చూపించాలి కదా అని చెప్పేసి రిపోర్ట్కి పిలిపించారు అక్క, బ్లడ్ టెస్ట్కి. నేను వెళ్ళి రిపోర్ట్ ఇచ్చాను. వాళ్ళు పిలిపిస్తే నువ్వు ఎందుకు వెళ్తావు, నీకు అసలు ఇష్టమే లేనప్పుడు? లేదు అంటే అప్పుడు చాటింగ్ చేసుకుంటున్నాం, నేను కూడా ఇష్టపడ్డాను కదా. నేను ఇది అమ్మాయిని కట్ అవ్వక ముందు, కట్ అవ్వక బ్లాక్ చేయక ముందు ఇష్టపడ్డానన్న టాపికే అనలేదుగా మీరు అసలు? లేదు అంటే నేను చాటింగ్ చేశాను, ఇష్టం ఉండే పట్టే కదా చాటింగ్ చేసింది. అయితే ఒకసారి ప్రపోజల్ పెట్టినప్పుడు ఇంకా ఇలా ఇష్టం ఉంది ఆ అమ్మాయి, కాకపోతే నేనేమని చెప్పానంటే ఇంట్లో ఒప్పుకుంటేనే నేను మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పాను. అండ్ మా మధ్య ఎలాంటి ఫిజికల్ కానీ లేకపోతే ఇంకా ఏది వల్గర్ చాటింగ్స్ కానీ ఇది ఎప్పుడు చేయలేదు. సో అలా రిపోర్ట్స్ పిలిచినప్పుడు నేను వెళ్ళాను, వీళ్ళకి ఏమైనా డౌట్ ఉందేమో, నాకైతే ఏం లేదు కదా అని చెప్పి. మీ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా, మళ్ళీ నువ్వు ఎందుకు వెళ్ళావు వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి? అది ఇంతకు ముందు అంటే బ్లాక్ చేయక ముందు మేడం, బ్లాక్ చేసి ఇంట్లో వాళ్ళు వ్యతిరేకించిన తర్వాత బ్లాక్ చేసేసాడు బ్లాక్ పాపం. చేశాను. దానికి ముందు టెస్టింగ్ కి రమ్మంటే చేయించుకున్నారా? చేయించుకున్నాను. ఆ రిపోర్ట్స్ వాళ్ళ దగ్గర పెట్టి లాస్ట్కి వచ్చి అంటే డిస్ప్యూట్ వచ్చిన తర్వాత ఈ అబ్బాయి మా అమ్మాయిని ఇబ్బంది పెట్టి పెళ్లి చేసుకున్నాడు. ఈ అబ్బాయికి ఇది ఉంచుకొని కూడా నాకేం లేదు అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చి చీట్ చేశారు ఆల్రెడీ. అయితే ఇదంతా వాళ్ళు ఏడుస్తున్నారు కదా అక్క, ఇది ఏడుస్తున్నారు అని చెప్పేసి నా గురించి ఎలాంటి ఫ్యామిలీ దొరుకుతుందా అని చెప్పేసి నేను అమ్మాయితో మాట్లాడుకుంటూ రిలేషన్లోకి వెళ్ళిపోయాను. నేను రిలేషన్లోకి వెళ్ళాను. అండ్ ఈ విషయం మళ్ళీ వీళ్ళు ఇంకా కొట్టిన తర్వాత కూడా వీటికి వద్దని చెప్పిన తర్వాత కూడా బ్లాక్ చేసిన వాడు ఈ ఏడుస్తున్న వీడియో నీకు ఎలా వచ్చింది? వాళ్ళ అక్క పంపించింది నాకు. మా మమ్మీ నీ గురించి ఇంత ఏడుస్తుంది, మా చెల్లి ఇంకా నీ గురించి ఇంకెంత ఏడుస్తుంది. వాళ్ళ అక్క నెంబర్ బ్లాక్ చేయలేదు నువ్వు? వాళ్ళ అక్క నెంబర్ బ్లాక్ చేయలేదు. ఏడుపు చూస్తుంటే నిజం ఏడుపులాగే ఉంది, అది పెద్ద డ్రామాలే. యాక్చువల్గా నాకు మొత్తం చీట్ చేసిన తర్వాత అర్థమవుతుంది. సరే చెప్పు. అయితే మా మమ్మీ ఇంత ఏడుస్తుంది, నా చెల్లి ఇంకెంత ఏడుస్తుందో చూడు, పిచ్చిదైపోతుంది నీ గురించి, ఒక ఫ్యామిలీ మొత్తం ఇష్టపడుతున్నారు, నువ్వు ఇలాంటి ఫ్యామిలీని వద్దనుకుంటావు అని చెప్పి వాళ్ళ అక్క నాకు మెసేజ్లు పెట్టడం. వాళ్ళ అక్క ఒకసారి మా అమ్మతో మాట్లాడబ్బాయి అని చెప్పేసి మాట్లాడితే మళ్ళీ వాళ్ళ మమ్మీ అయ్యా మీ అమ్మ కాలు పట్టుకొని అయినా మేము ఒప్పించుకుంటాం, నా కూతురు ఇప్పటి వరకు మగాళ్ళలాగా పెరిగింది, ఫస్ట్ నేను ఆడపిల్లని చూస్తున్నా నా కూతురులో అని చెప్పేసి ఇలా మాట్లాడుకుంటూ ఇలా చేశారక్క. చేసిన తర్వాత నేను మాట్లాడాను, ఇంట్లో వాళ్ళకు ఇష్టం లేకుండా చేసుకొని ఇబ్బందులు పడాలక్క ఒకసారి, ఆల్రెడీ నేను జీవితంలో ఫేస్ చేశాను ఎలా ఉంటుందో, నేను బాబుని తెచ్చుకొని పెంచుకుంటున్నాను చాలా కష్టంగా, నేను మళ్ళీ తల్లిదండ్రులకి అయితే దూరం కాలేను, మళ్ళీ ఆ తప్పు చేయాలనుకోవట్లేదు, నేను ఇప్పటి వరకు ఎలా ఉన్నానో మీతో అలానే ఉంటాను, కాకపోతే అయినా నాకు పెళ్ళి అయిందని తెలిసి పిల్లగాడు ఉందని తెలిసి ఇవన్నీ తెలిసి కూడా మీరు ఇంత ఇష్టపడుతున్నారు, అది నా అదృష్టం లేదు మీకు చేసుకోవడం అని చెప్పేసి నేను అలా చెప్పాను. చెప్పిన తర్వాత కూడా లేదు కాలు పట్టుకుంటాం ఒప్పించుకుంటాం అని చెప్పి లాస్ట్కి మళ్ళీ దాన్ని ఎలా చేశారంటే మీ రిలేషన్లో ఉండి ఏవేవో చేస్తున్నట్టు వాళ్ళే రూమర్ స్ప్రెడ్ చేశారు, మా ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ తెలిసేలా చేసి మీ ఇద్దరం ఏదో చేస్తున్నట్టు క్రియేట్ చేశారు. అది మా ఇంట్లో తెలిసి మళ్ళీ నన్ను కొట్టి వాళ్ళ ఇంటికి వెళ్ళి మా అబ్బాయిని మీ అమ్మాయి చేసుకుంటే మా అబ్బాయి తరపు నుంచి ₹1 కూడా మీకు రాదు, అసలు మీ ఫ్యామిలీ అంటేనే మాకు ఇష్టం లేదు, ఒకవేళ మీరు చేసుకుంటే మా అబ్బాయి కూడా మాకు అవసరం లేదని చెప్పేసి వాళ్ళ ముందే పంచాయతీ పెట్టారు. పెట్టిన తర్వాత కూడా మళ్ళీ నన్ను ఇంటికి తీసుకెళ్తే ఆ అమ్మాయి విషయంలో గొడవ అయినప్పుడు నన్ను కొడితే నేను బయటకు వచ్చేసాను. బయటకు వచ్చిన అతన్ని తీసుకెళ్ళారు ఇంటికి తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర పెట్టుకొని 6 days వాళ్ళే ఉంచుకొని పెళ్లి మేము చేస్తే మా మీదకి వస్తుంది అన్నట్టు ఒకటి అది కూడా డ్రామా చేశారు అక్కడ. లాస్ట్కి నాకు అర్థమైంది పెళ్లి వాళ్ళే చేసి మేము చేసినట్టు ఉండకూడదు, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళు అంటే వాళ్ళ రిలేటివ్స్ చేసినట్టు ఉండకూడదు, అబ్బాయి అమ్మాయిని లేపుకొని వెళ్ళి పెళ్లి చేసుకున్నాడు అని అలా చేసి. అండ్ యాక్చువల్గా ఇది మొత్తం ఎందుకు వచ్చిందంటే ఆ అమ్మాయి మేజర్ యాక్చువల్గా, కాకపోతే 18 సంవత్సరాలు అప్పుడు మైనర్ని పెళ్లి చేసుకున్నాడు, వీడి మీద రేప్ కేసు పెడతాం ఫోక్సో కేసు పెడతాం అని చెప్పేసి డబ్బులు గుంజడానికి వాళ్ళు ఫస్ట్ నుంచి చేసే డ్రామా ఇదంతా. అమ్మాయి వయసు ఎంత?
అమ్మాయి వయసు 18 సంవత్సరాలు మేడం. ఎప్పటికి? అప్పుడు నేను పెళ్లి చేసుకునే ఎన్ని టైంకి. సంవత్సరాల క్రితం పెళ్లి చేసుకున్నావు నువ్వు? నేను ఇయర్ మార్చి 22 మ్యారేజ్ చేసుకున్నాను. అప్పటికి 18 వచ్చినాయి. 18 18 ఇయర్స్ కి పెళ్లి చేసుకోమని ఎవరు చెప్పారు మీకు? చట్టంలో చెప్పారా? లేదు మేడం, వాళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు కదా, ఆ. వాళ్ళు 18 సంవత్సరాలు అయితే పెళ్లి చేసుకోవచ్చు, అమ్మాయి మేజర్ అని చెప్పారు. 18 సంవత్సరాలని కూడా చెప్పలేదు. ఆధార్ కార్డు చూసావా? చూపించలేదు మేడం నాకు. ఫిజికల్ గా కలిసింది ఎప్పుడు? పెళ్లి అయిన తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ బిఫోర్ మ్యారేజ్ ఫిజికల్ గా కలవలేదు? అసలు లేదు. లవ్ దానికి- టైమ్ లో కలిసానని చెప్పేసి అన్నావు ఇందాక. లేదు మేము మేడం, ఫిజికల్ రిలేషన్ లో కూడా ఉన్నామని చెప్పేసి ఫస్ట్ వైఫ్ తో నేను చెప్పింది. కాదు, బ్లాక్ రిలీజ్ చేసిన తర్వాత ఆవిడ ఈ వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ రిలేషన్ లోకి వెళ్ళానని చెప్పాను కానీ మా ఒకసారి కాన్- మళ్ళీ నేను repeat మళ్ళీ చేస్తున్నాను. అడిగాను ఫిజికల్ నువ్వు అన్నది రిలేషన్ లోకి వెళ్ళానని, వీళ్ళకి అర్థమైంది ఫిజికల్ రిలేషన్ ఆ, అని. రిలేషన్ అంటే మీరు లవ్ స్టార్ట్ చేశారు, అదేనా మీ ఆ, వర్షం? అదే మేడం, అదే. సో ఎప్పుడు కూడా పెళ్లి అయ్యేంత వరకు మీకు కలవలేదు? అస్సలు కలవలేదు. పెళ్లి అయిన తర్వాత ఫస్ట్ నైట్ జరిగింది. పెళ్ళైన తర్వాత 3 days కి వాళ్ళే అరేంజ్మెంట్ చేస్తారు ఇంట్లో. అయితే మ్యారేజ్ ఎక్కడైంది? మ్యారేజ్ గుడిలో అయింది మేడం. ఎవరు చేశారు మీకు? వాళ్ళ పేరెంట్స్, అంటే వాళ్ళ పేరెంట్స్ తరపులోని. మ్యారేజ్ గుడిలో చేయాలన్నా మీ ఆధార్ కార్డులు సబ్మిట్ చేసి ఉంటారు కదా. 18 ఇయర్స్ అంటే పెళ్లి చేయరమ్మా, గుడిలో కూడా చేయరు. అలా ఏదైనా జరిగిందా? అప్పుడైనా నువ్వు ఆధార్ కార్డు చూసి ఉండాలి కదా. లేదు మేడం, 19 ఎంటర్ అవ్వాల్సిందే, మ్యారేజ్ అవ్వాలంటే 18 కానే కాదు. అయితే నాకైతే మేజర్ అని చెప్పారు మేడం. దానికి సంబంధించిన కాల్ రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. అయితే వాళ్ళు ఏం చేశారంటే మ్యారేజ్ చేసుకొని, మ్యారేజ్ అయిన వాళ్ళని ఎవరు విడదీయలేరు కదా, వాళ్ళే ఒప్పుకుంటారు తర్వాతకి ఎలా అయినా అని చెప్పేసి మాట్లాడుకున్నారు మేడం. నేను అది ఇదంతా ఒక వినిపిస్తాను. నాటకం అని అంటున్నావు, ఎలా? అంటే ఇది చూపిస్తాను సార్ మీకు. ఇప్పుడు వాళ్ళు ఇంత ఏడ్చి నా కోసం ఇదంతా చేశారు కదా, నువ్వు వాళ్ళు ఇంత- మ్యారేజ్ నువ్వు చేయొచ్చు ఇంత కదా మేడం. మంచోడివి, నిన్ను ఇంత డ్రామా ఆడి డబ్బులు అడగవలసిన అవసరం లేదు కదా. డైరెక్ట్ గా రే బాబు ఆ కొడుకులాగా అని అన్నావు కదా మీ అత్తగారి దగ్గరికి వెళ్ళి నువ్వు. బాబు కొడుకు నాకు ఇంత డబ్బులు కావాలంటే ఇచ్చుండేవాడు కదా నువ్వు. ఖచ్చితంగా ఇంత ఇచ్చుండేవాడిని బ్లాక్ నేను. మెయిల్, ఇంత డ్రామా ఒకసారి పెద్దమ్మ ఏమంటుందంటే నేను నందిగోలో ఉంటా, మమ్మీ ఏమో చిల్లకల్లో ఉంటది. అలా అనలేదు. మీ రికార్డింగ్స్ చాలా ఉన్నట్టున్నాయి ఇక్కడ నుండి కనుక చూస్తే. నువ్వు ఇంట్రడ్యూస్ చెయ్యి. ఏంటో చెప్పండి. ఏంటో రికార్డింగ్ ఏంటో చెప్పండి చాలు. ఇదే రికార్డ్ అంటే మేడం, పెళ్ళి మీరు వెళ్ళి లేచిపోయి చేసుకోండి, అబ్బాయిని పిలిపించుకో, మీరు వెళ్ళి లేచిపోయి చేసుకోండి, పెళ్ళి మాత్రం మీ మమ్మీ చేసినట్టు ఉండకూడదు, మేము చేసినట్టు ఉండకూడదు, మీరే ఇష్ట ప్రకారంగా వెళ్ళి చేసుకున్నట్టు ఉండాలి అనేసి చెప్తుంది అనమాట. ఎవరన్నారా మాట? వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అమ్మ, ఇంకొక ముసలామె, వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ కూతురు, అందరూ వాళ్ళ డిస్కషన్ చేసుకుంటున్నారు మేడం. పెళ్లి పెళ్ళి ఎలా చేసుకున్నారు చేసుకో, మీరిద్దరు? పెళ్లి చేసుకోండి, ఇలా పెళ్లి చేసుకోండి. మీరిద్దరు మార్చిలో పెళ్లి చేసేసుకున్నారు, ఇప్పుడేంటి? మార్చిలో పెళ్లి చేసుకున్నా మేడం. చేసుకున్న 1 monthకి ఇంటర్వ్యూ కానీ వెళ్తే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. తను వచ్చి 1 day కూడా మా ఇంటికి వచ్చి కాపురం చేసింది లేదు మేడం. ఇంట్లో వాళ్ళు వద్దన్నప్పుడు ఎలా వస్తుంది? లేదు కదా, నేను వాళ్ళ ఇంట్లో జాబ్ కానీ ఇంటర్వ్యూ కానీ వెళ్తే ఇంట్లో వాళ్ళు అందరి మీద వర్కట్నో ఏదింపులు అని చెప్పేసి కేసు పెట్టారు మేడం. ఎందుకు అలాగా? బానే ఉన్నారుగా మొత్తం. అంటే ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేదు కదా మేడం, నన్ను జాబు పంపించట్లేదు. ముంబైలో జాబ్ చేసేవాడిని, జాబు పోయింది అమ్మాయి వల్ల. ఏం ఆస్తులు ఉన్నాయంటే మీకు? ఇల్లు కట్టించుకున్నా మేడం, లోన్ ఎంత వాల్యూ తీసుకొని. చేస్తుంది? ఒక 30 lakhs 40 lakhs. మీ నాన్నగారు ఏం చేస్తారు, మీరు ఎంతమంది? క్వారీ పని చేస్తాడు మేడం డాడీ. మేము 3 అన్న తమ్ముళ్ళం. నువ్వు ఎన్నో వాడివి? నేను లాస్ట్ ఉంది మేడం, చివరి అబ్బాయిని నేను. అన్నీ అది మీ అమ్మా నాన్న కష్టార్జితం? కష్టార్జితం. అండ్ ఈ ఇంకేమీ లోన్ ఆస్తులు కట్టేది మాత్రం ఇంకేమీ ఆస్తులు లేవు. జాబ్ చేస్తున్నాను. నీ జాబ్ లో నువ్వు ఎంత సంపాదించావు? ఇప్పుడు ప్రస్తుతానికి జాబ్ లో ఉన్నావా లేదా నువ్వు? ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తున్నాను సార్. కాదు, వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నావు, ఏంటి మీరు చేసే జాబ్? నేను యానిమేషన్ సార్, యానిమేషన్ 3D మోడలర్. అంటే ఫ్రీలాన్సింగ్ లేదంటే జాబే చేశాను సార్. ఇప్పుడు ప్రెసెంట్ ఫ్రీలాన్సింగ్ చేస్తున్నాను. ఎవరికి చేస్తారు యానిమేషన్? మూవీస్, గ్రాఫిక్స్, విజువల్ ఎఫెక్ట్స్ చేస్తారా? ఓకే, సరే చెప్పండి. అయితే ఇంకా ఇలా మ్యారేజ్ చేసి వాళ్ళే మనీ కోసం ఎడగొట్టారు మేడం. మనీ కోసం చేసుకున్నారు అనేది కూడా ఇంకొక రికార్డు వింటే అర్థమవుతుంది. వాళ్ళ అక్కతో చెప్తుంది, నీ చెల్లెని ఎవరికి ఇచ్చినా బాగానే ఉంటుంది, బాగానే చూసుకుంటుంది, నువ్వు ఒక లేనోని చేసుకున్నావు కాబట్టి నీ చెల్లికి అలా వచ్చి ఉండకూడదు, ఆ గతి పట్టకూడదు, వీని చేసుకుంటే నీ బతుకు కూడా నీ లైఫ్ కూడా సెట్ అయిపోతుంది అని కూతురుతో మాట్లాడుకునే అసలు డిస్కషన్. అవన్నీ ఎందుకు వస్తున్నాయండి? మీరు హ్యాపీగా జాబ్ చేస్తున్నారు, మీ ఇంట్లో వాళ్ళు వద్దన్నా సరే మీరు పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో మీరు ఉంటున్నారు కదా, మరి మిమ్మల్ని జాబ్ కి ఎందుకు పంపించలేదు? అసలు వాళ్ళది ఏముంది? మీరు 3 అబ్బాయిలు, ఉన్నదే 30 లక్షల ఆస్తి, వాళ్ళు ఎంత డిమాండ్ చేస్తున్నారు? పోనీ అంటే ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంది మేడం, ఎవరి ఇల్లు వాడుకు 3 అన్న తమ్ముళ్ళం కదా, ఎవరిది వాళ్ళకి సెపరేట్ కట్టించుకున్నాం మేము. అంటే నాకు సెపరేట్, పెద్ద అంటే నీకు 30 లక్షల ఆస్తి ఉందా?
ఎలా సంపాదించావు అంతా? కట్టుకున్నాం మేడం, లోన్ పెట్టి లోన్ మీద లోన్ ఉందా? తెచ్చుకొని, లోన్ క్లియర్ అయిపోయిందా? కడుతున్నాం నీకు మేడం. మార్చిలో పెళ్ళయింది, ఇప్పటికన్నా అమ్మాయి మేజర్ అయిందా అవలేదా? ఎప్పుడో అయిపోయింది మేడం, September 14th మేజర్ అయిపోయింది. మొన్న September 14th. యాక్చువల్గా కేసు ఎప్పుడు పెట్టారు? కేసు మేలో పెట్టారు మేడం, మేలో. మార్చిలో పెళ్ళయింది, ఏప్రిల్, మే 1.5 month లో నీకు కేసు కూడా ఫైల్ అయిపోయింది. యాక్చువల్గా మార్చి 22 అయింది మేడం. ఏం కేసు పెట్టారు, ఎక్కడ పెట్టారు? నందిగాం పోలీస్ స్టేషన్లో వరకట్న వేధింపులు అని చెప్పేసి వాళ్ళకి పేరెంట్స్ అందరి మీద పేర్లు రాశారు. నాకేమో రేప్ కేసు పెడతాం, ఫోక్సో కేసు పెడతాం, డబ్బులు కట్టకపోతే రేపటికల్లా డబ్బుల కోసం డిమాండ్. ఎప్పుడు, ఏ రేపడు? రేపు అంటే కేసు పెట్టిన 2 daysకి తర్వాత ఏమైంది మరి? అది కూడా అయిపోయి 2 months అవుతుంది కదా, పెట్టారా మరి? పెట్టలేదు మేడం, డబ్బులు కట్టించుకోవడానికి. ఇంకా అలా చెప్తే విడాకుల పత్రాలు, పెద్ద మనుషుల సమక్షంలో విడాకుల పత్రాలు అంటారు, కోర్టు నుంచి రావాలి కదా ఏదన్నా రావాలంటే. వాళ్ళు విడాకుల పత్రాలు అని చెప్పేసి వాళ్ళే పేపర్లు రాపించి సంతకం పెట్టేలా ఎందుకు ఈ మనుషులు ఇంత భయంకరంగా మారిపోయారు అన్నది నాకు అర్థం కావట్లేదు. అంత వెంటపడిన వాళ్ళు ఎందుకు ఇంత భయంకరంగా అంటే కొన్ని నేను యాక్చువల్గా ఎక్కడి నుంచి చెప్పాలి, ఎలా చెప్పాలో పర్లేదు, కూల్ గా చెప్తున్నాను. అంటే పెళ్లి అయిన తర్వాత వాళ్ళు 4 ఖర్చుకున్నారా ఈ పెళ్లి మాకు వద్దని, అంతేనా? అంటే నేను ఇంటర్వ్యూకి అని వెళ్ళాను కదా సార్, ఇంటర్వ్యూ కానీ నన్ను జాబు పంపించట్లేదు, నాకేమో అప్పులు ఈఎంఐ కట్టాలి కదా మేడం ఖచ్చితంగా నేను ఇంటికి, ఇది పెరిగిపోతుంది అండ్ జాబ్ పోయింది నాకు. పంపించట్లేదంటే మిమ్మల్ని ఏమైనా కిడ్నాప్ చేశారా ఇంట్లో? లేదు, అంటే వాళ్ళ ప్లాన్ ఏంటంటే వాళ్ళ దగ్గరనే ఉండి, వాళ్ళ మమ్మీ విడాకులు అయిపోయా మేడం యాక్చువల్గా 3 years బ్యాక్. వాళ్ళ డాడీ వేరే మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు ఒక బాబుని కన్నాడు ఈ ఏజ్ లో. పెళ్లి చేసుకున్నావు, నీదో ప్రశాంతంగా బయటికి వెళ్ళి రావచ్చు కదా, నేను ఏమైనా కట్టేశారా అని అడుగుతున్నా. అంటే కట్టేశారా? కట్టేయటం అంటే అదే మేడం, నేను బయటకు వెళ్తే నా కూతుర్ని మీరు ఇద్దరు ఇష్టం లేకుండా చేసుకున్నారు కాబట్టి మీ పేరెంట్స్ ఏమన్నా చేస్తారు, లేకపోతే నా కూతురు. ఇక్కడికి ఎందుకు వచ్చావు? కోర్టులో కేసు నడుస్తుంది పోలీస్ స్టేషన్ లో, ఇక్కడికి ఎందుకు వచ్చారు మీరు? నేను మిమ్మల్ని కలవడానికి. అదే ఇప్పటి వరకే చెప్పావు కదా, సింపుల్ గా అన్ని అయిపోయాయి. ఇప్పటి వరకు అయితే నాకు బాగానే అనిపిస్తుంది, నువ్వు స్ట్రాంగ్ గా ఉండి వెళ్ళి చేసుకుంటూ అయిపోయేదానికి. ఇప్పుడు ప్రాబ్లం ఏంటి నాన్న? కేసు ఫైట్ చేస్తున్నారా ఏంటి? నాకు ఇలా చేశారు, చేసిన తర్వాత కూడా నాకు ఇంత చేశారు, ఆయన కానీ నాకు నా వైఫ్ కావాలి, ఇలా డబ్బులు తీసుకున్నారు అన్యాయంగా అని చెప్పేసి నేను అక్కడికి ఇస్తే దాంట్లో వాళ్ళకి కాల్ చేస్తే మేము విడాకులు చేసేసుకున్నాం, మాకు విడాకులు అయిపోయాయి. ఈ అమ్మాయి ఏమంటుందన్న? ఇంతగా ప్రేమించి అందరూ వద్దనుకున్న నిన్ను పెళ్లి చేసి అమ్మాయి నేనే మోసం చేశాను. ఏ విధంగా మోసం చేసావంట? అది చెప్పట్లేదు, రీజన్ ఏమని చెప్తుందంటే అర్ధరాత్రి వెళ్ళిపోయాడు, పారిపోయాడు. నువ్వు అక్కడే ఉన్నావుగా? చెప్పెళ్ళావా చెప్పకుండా వెళ్ళావు? చెప్పకుండా వెళ్ళాను. ఎందుకు వెళ్ళాను అంటే నన్ను చెప్తుంటేనేమో జాబ్లు వచ్చాయి మేడం, జాబ్ పోయిన 1 weekకే జాబ్లు వచ్చాయి. అయితే నువ్వు ఏరియా దగ్గరికి వెళ్తే నీతో పాటు నా కూతురు కూడా రావాలి, నువ్వు జాబ్కి వెళ్ళే ఆఫీస్కి వెళ్ళే సమయంలో ఎవరన్నా వచ్చి నా కూతుర్ని ఏదన్నా చెయ్యొచ్చు, లేకపోతే మీ పేరెంట్సే వచ్చి ఇంకా మీరు ఇష్టం లేకుండా ఉన్నారు కాబట్టి నీ మీద ఇష్టంతో నా కూతుర్ని ఏదన్నా చేయొచ్చు. సో నీకు ఉద్యోగ అవకాశాలన్నీ కట్ చేసి నీకు ఫ్రీడమ్ లేకుండా చేస్తున్నారు కాబట్టి చెప్పకుండా వెళ్ళిపోయాను. అవును సార్. అయితే ఇంటర్వ్యూకి వెళ్ళావా? ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్, నాకు అపాయింట్మెంట్ లెటర్ కూడా ఉంది. అది ఇంకా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారా అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. ఇంటర్వ్యూకి వెళ్ళి స్విచ్ ఆఫ్ చేసుకున్నాను. ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకున్నాను అంటే నాకు అసలు పంపించట్లేదు, ఇదంతా చేస్తున్నారు. అదే రోజు ఇంట్లో గొడవ అమ్మాయి హ్యాండ్ కట్ చేసుకుని బ్లాక్మెయిలింగ్. ఇంకా ఈ సిచ్యువేషన్లో నేను చెప్పినా వీళ్ళు పంపించరు, ఎలాగైనా జాబ్ తెచ్చుకొని ఫస్ట్ అమ్మాయిని తీసుకువెళ్ళాలి, బయట పెట్టి వీళ్ళని ఇలా పెద్ద మనుషుల సమక్షంలో మాట్లాడుకొని ఇదంతా చేయాలని చెప్పేసి ఇంటర్వ్యూకి వెళ్ళాను మేడం. ఇంటర్వ్యూకి వెళ్ళిన 2 daysకే నెక్స్ట్ డే వరకట్న వేధింపులని కేసు పెట్టారని చెప్పేసి ఇంట్లో నుంచి మమ్మీ వెళ్ళి తిట్టుకుంటూ నీకు చెప్తే నిన్ను కొట్టినా కానీ నువ్వు వినకుండా మ్యారేజ్ చేసుకున్నావు అని చెప్పేసి నన్ను తిట్టడం స్టార్ట్ చేశారు. ఏంటని పోలీస్ స్టేషన్కి వెళ్ళగానే నా మీద అటాక్ చేయించి కొట్టించారు. అమ్మాయి వాళ్ళ పేరెంట్స్. అది అట్లీస్ట్ నాన్న నువ్వు ఆ అమ్మాయి ప్రేమించుకున్నారు, పెద్దల యొక్క పాలిటిక్స్, డబ్బులు గుంజాలనుకోవటం ఇవన్నీ పక్కన పెట్టండి, చీటింగ్ ఇవన్నీ మీ ఇద్దరి మధ్యన ఒక అండర్స్టాండింగ్ ఉండాలి కదా. ఉద్యోగానికి వెళ్తున్నానంటే మీ అమ్మాయిలతో చెప్పొద్దు, నేను ఒక ఉద్యోగం సాధించడం గురించి వెళ్తున్నట్టు బేసిక్ కమ్యూనికేషన్ నీ భార్యతో చెప్పొచ్చు కదా. భార్యతో చెప్తుంటే నాకు ఆ ఇంట్లో ఉంటే ఆ 1 month ఏమైందంటే చెప్పకుండా ఉంటావు అంటే ఆ 1 month నాకేమైందంటే కాదమ్మా, అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు స్ట్రాంగ్ గా లేవు, నువ్వు ఏడుస్తానే ఉన్నావు, బాధపడుతూ చెప్తున్నావు, నెమ్మదిగా చెప్తున్నావు, చాలా జాగ్రత్తగా వచ్చి వింటున్నావు, ఏమనుకోద్దు ఇలా మాట్లాడుతున్నందుకు. అక్కడ ఫస్ట్ అమ్మాయిని చేసుకున్నావు, 6 నెలలు 7 నెలలు సంవత్సరంలో అది అక్కడ అయిపోయింది ప్రాబ్లం వల్ల, వదిలేద్దాం. ఈ 2వ ఆమెను కూడా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేయాలి కదా, ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కదా నువ్వు. వాళ్ళు బంధించేశారు, వాళ్ళ ఇంట్లో ఉంచేశారు, ఏంటమ్మా ఇవన్నీ? అదే మేడం మీ పేరెంట్స్ చెప్పారు, పోనీ అప్పుడైనా వదిలేయాలి. మళ్ళీ ఇష్టం అని చెప్పి వాళ్ళు చెప్పినట్టే మళ్ళీ టెస్ట్లు ఇచ్చేసావు, మళ్ళీ అమ్మాయిని చేసుకున్నావు. వాళ్ళు ఇందులో బ్లాక్ మెయిలింగ్ కూడా జరిగింది మేడం. ఆ విషయంలో
ఏంటంటే అమ్మాయి నువ్వు చేసుకొని అంటున్నావు అని చెప్పేసి నువ్వు చేసేసుకున్నావు కదా ఆల్రెడీ, ఫోటోస్ ఒక్క ఫోటో కూడా లేదా? ఉంది మేడం, ఆ? పెళ్లి ఫోటోస్ మరి ఇంకేంటి భయం? వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను కదా మేడం, మరి నేను పెళ్లి ఇంకేంటి? ఏం భయం లేదు మేడం. అయితే నన్ను జాబ్ బ్లాక్మెయిల్ ఏంటి? ఏం బ్లాక్మెయిల్ చేశారు వాళ్ళు? చేసుకోక ముందు బ్లాక్మెయిల్ చేశారు. ఏమని? నువ్వు నీ వల్ల ఇలా వచ్చి ఇంటికాడ వచ్చి గొడవ చేసి వెళ్ళారు, సరే ఇప్పుడు చేసేసుకున్నావు కదా, పెళ్లి కూడా చేసేసుకున్నావు, మరి ఇంకేంటి ప్రాబ్లం? పెళ్లి చేసుకుని ఏంటి ప్రాబ్లం అంటే నన్ను జాబ్ డివోర్స్ ఇమ్మని అడుగుతున్నారా నిన్ను? ఇచ్చేసాను మేడం యాక్చువల్ గా. ఎందుకంటే ఏంటి ఇప్పుడు రెండో మ్యారేజ్ కూడా అయిపోయిందా? దాని గురించి నేను ఆ సమస్య గురించి మేడం వచ్చింది యాక్చువల్ గా. అంటే అది డివోర్స్ అంటే అది డివోర్స్ కాదు మేడం. పెద్ద మనుషుల సమక్షంలో పేపర్లు రాసుకుంటే అది డివోర్స్ ఎలా అవుతుంది? అండ్ నీ మీద ఈ కేసులు పెడతామని చెప్పేసి బలవంతంగా నన్ను బెదిరించి భయపెట్టి డివోర్స్ తీసుకునేటంత ఇది ఏముంది? ఇంటర్వ్యూకి 1 month వెళ్ళాలి. కేసు మళ్ళీ అది వాళ్ళకి తెలియాలి మేడం. యాక్చువల్గా పెళ్లి చేసుకోవడానికి అన్ని డ్రామాలు ఆడి అంత ఏడ్చి మాట్లాడుకొని ఇదంతా చేశారు. డబ్బు కోసం అనేది నేను ఎందుకు చెప్తున్నానంటే వాళ్ళ అక్కతో జరిగిన కన్వర్సేషన్ విన్న తర్వాత వాళ్ళ మమ్మీ నన్ను డబ్బు కోసమే చేసుకుంది అనే ఇది ఉంది. ఇంకేమన్నా ఉందా ఆ కన్వర్సేషన్ కాకుండా వీళ్ళు డబ్బు గురించే చేసుకుని? ఎందుకంటే నమ్మసక్యంగా అనిపించట్లేదు డబ్బుల నాకైతే గురించి వాళ్ళు నిజంగా ఇదంతా. మీరు ఇంకేమో ఇంకేమన్నా హైడ్ ఉన్నాయి? చేస్తున్నారు, మీరు ఏదైనా చెప్పాలి. లేదు మేడం, డబ్బుల యాక్చువల్గా గురించి ఒక నేను ఆడపిల్ల జీవితం పన్నంగా పెడతారయ్యా? మరి అది కూడా పెళ్లి చిన్న చేసేసి. పిల్ల, పోనీ ఆవిడ పెద్ద ఆవిడ ఇంకోటి. ఒక్క నిమిషం సార్. చెప్పు ఫస్ట్ ఆ కాన్వర్సేషన్ ఎవరిదో, అందులో మాట్లాడేవాళ్ళు ఎవరో చెప్పు, లేదంటే అర్థం కాదుగా. నా వైఫ్ వాళ్ళ సిస్టరు వాళ్ళ మమ్మీ మాట్లాడుకునే కన్వర్సేషన్ ఇవన్నీ నీకెలా వచ్చినాయి తమ్ముడు? నాకు వచ్చేసారు వాళ్ళ దాంట్లో నుంచి. నేను ఎలా save వచ్చినాయి? చేసుకున్నాను. హ్యాక్ చేసే వాళ్ళ ఫోన్? హ్యాక్ ఏం చేయలేదు. మరి ఎలా వచ్చినాయి? వాళ్ళ అమ్మని కూతురు మాట్లాడుకున్నావు, నీకెలా వచ్చినాయి? అంటే వాళ్ళు రికార్డ్ చేశారు సార్. నేను వచ్చేటప్పుడు వాళ్ళు ఏదో నా దగ్గర హైడ్ చేస్తున్నారు అని చెప్పేసి నేను ఇంటర్వ్యూకి అని వెళ్ళాను కదా మేడం. అప్పుడు వాళ్ళ మొబైల్ నుంచి నేను సెండ్ చేసుకున్నాను. ఆ సెండ్ చేసుకున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకునే కన్వర్జేషన్స్ నాకు దొరికాయి. అప్పుడు నన్ను ఇదంతా చేశారు అని చెప్పేసి నాకు అర్థమవుతుంది. ఏం చెప్పాలి? ఒక్క నిమిషం అమ్మా. మీరు ఇప్పటివరకు చాలా అన్ని చెప్పారు, మేము విన్నాం. ఇప్పుడు ప్రజెంట్ ఏంటి? ప్రజెంట్ ఇప్పుడు మీకు ఏం కావాలి? మీరు డబ్బులు ఇవ్వకుండా ఉండాలా ఆవిడికి? లేదు మేడం, ఆల్రెడీ ఇచ్చేసాను, కట్టేశాను కూడా. మరి ఇప్పుడు ఇంకా ఏంటి ప్రాబ్లం? అయితే తను మైనర్ అని చెప్పేసి ఇదంతా కేసులు పెడతామని చెప్పారు కదా. నేను మేజర్ వరకు ఉన్నాను మేడం. అయితే సరే అమ్మాయి ఇష్ట ప్రకారం చేసుకుంది, ఈ అమ్మాయి కన్నా ఇష్టం ఉంటుంది, ఈ అమ్మాయి అయితే నన్ను చీట్ చేయలేదు, ఫ్యామిలీ కదా చీట్ చేసింది అని చెప్పేసి నేను విడిపోయిన 2 weeks నుంచి కూడా నేను తిరుగుతూ ఉన్నాను మేడం. పెద్ద మనుషులు ఎవరైతే విడతీయడానికి వచ్చారో వాళ్ళకి అడిగాను నేను. అమ్మాయికి వాళ్ళ మమ్మీకి మెసేజ్ అంటే వాళ్ళకి మెసేజ్ చేస్తుంటేనేమో అమ్మాయి నువ్వు నాకు కావాలి అని చెప్పేసి మెసేజ్ చేస్తుంటే వాళ్ళు అమ్మాయో మరి వాళ్ళు పెద్ద మనుషులు చెప్పడం, వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని బెదిరించడం. యాక్చువల్గా వాళ్ళు పెద్ద మనుషులు బెదిరించి ఇదంతా చేసింది. ఇంకా నేను చాలాసార్లు అడిగాను ఇదంతా చేస్తున్నారని చెప్పేసి. నాకు టీ కాఫీ కూడా హ్యాబిట్స్ లేవు మేడం. ఆల్కహాల్ తాగేసి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాను విడిపోయిన తర్వాతే. మీరు ఇలా డబ్బు కోసం నన్ను చేసుకున్నారు, నన్ను నా భార్యను దూరం చేశారు అని చెప్పేసి ఏడ్చి నేను. టీ కాఫీలు అలవాట్లేదు, ఆల్కహాల్ తాగేసి వెళ్ళావా? ఫస్ట్ టైం తాగావా? అది బాగా అలవాట? ఫస్ట్ టైం తాగాను మేడం. ఫస్ట్ టైం తాగేసి నేను ఇలా దూరం చేశారు, డబ్బు కోసం చేశారు అది ఇదని అంటే, లేదు అలా జరిగిపోయింది, నువ్వు వెళ్ళావు, పేరెంట్స్ మీద వస్తారని చెప్పేసి మేము అలా కేసు పెట్టాము, విడదీయాలని కాదని చెప్పేసి ఆ రోజు వాళ్ళ మమ్మీ ఏదేదో మాట్లాడింది మేడం. నెక్స్ట్ డేనే వాళ్ళ అక్క నాకు మెసేజ్ చేసింది, మా మమ్మీ ఇన్ని రోజులు నువ్వు ఉన్నావు కదా, వాడు మనకొద్దు, వాడు హైట్ లేడు, అది లేదు, ఇన్ని రోజులు కాపురం చేసిన దానికి వాడు డబ్బులు కట్టేసి వదిలించుకున్నాడు, వాడు డబ్బులు కట్టాడు, వాడు చేసిన తప్పుకి అని చెప్పేసి. ఎంత కట్టావు డబ్బులు? 5 lakhs కట్టాను. ఎవరికి? వాళ్ళ పేరెంట్స్కి. ఎలా ఇచ్చావు? అప్పు తీసుకొచ్చి అకౌంట్ ట్రాన్సాక్షన్ క్యాష్ క్యాష్ ఇచ్చాను. ఆ వీడియో ఉంది, ఉందా? వీడియో ఉంది అండ్ పత్రాలు కూడా అనుకున్న అమౌంట్ అయినా లేదంటే ఇంకా తర్వాత తేవాలన్నా? యాక్చువల్గా 15 lakhs డిమాండ్ చేసి కేసు పెడతాము, ఈ కేసు డబ్బులు ఎఫ్ఐఆర్ అయిందా? అవ్వలేదు మేడం. ఇంకా కంప్లైంట్ స్టేజ్ లోనే ఉందా? అప్పుడు అది క్లోజ్ అయిపోయింది మేడం. మళ్ళీ ఇప్పుడు ఏంటి? నేను నా భార్యని ఇప్పించండి అని చెప్పేసి మీడియాలకు వస్తున్నాను కదా. 5 లక్షలు ఇచ్చింది ఎందుకు? మీ ఆవిడని వదిలేయడానికా, మీ ఆవిడతో కలిసి ఉండడానికా? కేసుల నుంచి తప్పించుకుంటాను కదా. 5 లక్షలు ఇచ్చింది కేసుల నుంచి తప్పించుకోవడానికి. అప్పుడు నువ్వు డిస్కషన్ పెట్టాలి కదా, సరే మీకు 5 లక్షలు ఇస్తున్నాను కేసు లేకుండా, మరి మా ఆవిడతో కలిసి ఉండనా, మ్యూచువల్ డైవర్స్ తీసుకోవాలా అని అడుగుంటావుగా నువ్వు. లేదు మేడం, నాకు అంత ఛాన్స్ లేదు కదా మేడం. ముందు కేసులు భయపెట్టారు, అప్పుడు నీకు అర్థమై ఉండాలిగా ఇది విడిపోయే కేసు అని. మళ్ళీ నా భార్య కావాలని ఎందుకు రోడ్లు అమ్మడబడి తిరుగుతున్నావు? లేదు మేడం, అంటే నాకు అది విడిపోవటం అనేది ఇష్టం లేదు. నీకు ఇష్టం లేదు, ఇంకో 5 లక్షలన్నా ఇచ్చి కాపురం అయితే చేయడానికి రెడీగా ఉన్నా. నేను ఫస్ట్ నుంచి అమ్మాయి కావాలనుకున్నా.
ఇప్పుడేంటి నేను ఇలా తిరుగుతున్నానని చెప్పేసి నా మీద తప్పుడు కేసులు పెడుతున్నారు. ఇప్పుడేం కేసు పెడుతున్నారు? నిన్న ఎస్టర్డేనా జస్ట్ పరువు తీస్తున్నారని కేసు పెడుతున్నారు. లేదు, నేనంట అమ్మాయిని వేధించి హెరాస్మెంట్ చేసి పెళ్లి చేసుకున్నానంట మేడం. ఆ పంచాయతీ అయిపోయింది కదా, దానికి 5 lakhs మళ్ళీ- సెటిల్మెంట్ అయిపోయింది కదా. ఈ మధ్యలో నువ్వేం కాపురం చేయలే? కాపురం చేయలేదు. అయితే కేసు ఏమని పెట్టారంటే ఇలా మీడియా ఛానళ్ళకి వెళ్ళి నేను మోసం మరి చేశాను. అది తప్పేగా. ఏ ఛానల్స్ కన్నా వెళ్ళి మాడికి పంచాయతీ పెట్టడం, ఎవరు పరువు తీస్తావు నువ్వు? పరువు ఏం తీయలేదు కదా మేడం, వాళ్ళు మాట్లాడింది నేను కదా, అసలు కంటే పెట్టాను. కొసరెక్కువైంది కదా. ఆ గొడవలన్నీ వదిలేసి ఇప్పుడు మీడియా ఛానల్లోకి వెళ్తున్నావు, పరువు తీస్తున్నావు అన్నది ఒకటేనా ఇప్పుడు గొడవ? ఇంక మిగతావన్నీ సద్దుమనిగా అయిపోయినాయా? లేదు, ఇప్పుడు మీ విడాకులు ఇప్పించామని చెప్పేసి, మేము బెదిరించామని చెప్పేసి, మేము మోసం చేసామని చెప్పేసి అబద్ధపు ప్రచారాలు చేస్తున్నాడు అని చెప్పేసి ఇది చేస్తున్నారు. అండ్ కంప్లైంట్ మీడియా ఛానల్కి వెళ్ళేది నేను మేడం, ఏదన్నా జరిగేది ఎక్స్పోజ్ చేసేది నేను కదా. నా మీద కేసు పెట్టాలి, నన్ను ఇది చేయాలి. ఎందుకంటే పెళ్లి చేసుకొని వాళ్ళ ఇంట్లో కాపురం చేసింది నేను కాబట్టి. అవును. మళ్ళీ పేరెంట్స్కి ఇన్వాల్వ్మెంట్ లేదని నన్ను కొడితేనే నేను వాళ్ళ ఇంట్లో కదా పడింది. మళ్ళీ పేరెంట్స్ అందరినీ లాగి వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. నీ పేరెంట్స్ పెట్టారా పెట్టలేదా? పెట్టారు, నిన్న డైరెక్ట్ గా ఎఫ్ఐఆర్ చేయించారంట. నేను అడుగుతున్నది అది. ఇప్పుడు ఏమైనా ప్రెసెంట్ FIR కేసు అయ్యిందా? అయింది మేడం. ఏ సెక్షన్లతో అయ్యింది? 143 లేకపోతే 413 అని చెప్పారు మేడం. 143 కాదు, ఎఫ్ఐఆర్ నెంబరు. FIR నెంబరా? సరే, ఏదో సెక్షన్ కింద FIR అయ్యిందని అంటున్నావు, అదేంటి అనేది మీకు తెలియదు పూర్తిగా. అయ్యిందా అసలు? అంతవరకు నిజమేనా? అంటే ఎవరి మీద? అందరి మీద? మీ కుటుంబ సభ్యుల మీద, కుటుంబ మీ మీద, సభ్యులందరి అందరి మీద? మీద. ఏమయ్యా వాళ్ళంత టాక్సిక్ అన్నప్పుడు మళ్ళీ వాళ్ళ వెనకాల వెళ్ళి ఎందుకు చెప్పు? హ్యాపీగా నీ జాబ్ నువ్వు చేసుకోక, ఎంత మంచి జాబ్ చేసుకుంటున్నావు నువ్వు, నీ వర్క్ మీద ఎంత కాన్సన్ట్రేట్ లేదు మేడం, అంటే నేను మొన్నటి వరకు అమ్మాయి ఆల్రెడీ దెబ్బతిన్నావు, మళ్ళీ వాళ్ళు చేస్తుంటే మళ్ళీ వాళ్ళ వెనకాలే పడుతున్నావు. అంటే నీతో పాటు మీ పేరెంట్స్ ని, మీ అన్నల్ని, తమ్ముడిని అందరిని ఇబ్బంది అంటే పడుతున్నావు. మొన్నటి వరకు నేను ఆ అమ్మాయిని కప్పిపుచ్చి ఈ అమ్మాయితో మాట్లాడనివ్వకుండా చేస్తున్నారని చెప్పేసి నేను ఆ అమ్మాయి గురించి తిరిగాను మేడం. మొన్న మాత్రం ఆ అమ్మాయి ఒక మీడియా ఛానల్ నుంచి ఇంకో అక్క ఇంటర్వ్యూ చేశారు. అప్పుడు కాల్ చేస్తే వాళ్ళ మమ్మీ కొన్ని చెప్తుంది అనమాట. ఏమని చెప్తుంది? ప్రతిదీ అబద్ధాలు చెప్తుంది. వాళ్ళకి ఎక్కువ డబ్బులు ఇవ్వలేదు, మాకు డబ్బులు ఇవ్వకుండానే పేపర్లు రాపించుకున్నారు 5 లక్షలు ఇచ్చినట్టు. 5 లక్షలు వాళ్ళ కడుపు నిండలేదు. ఇప్పుడున్న గొడవ అంతా అది. వాళ్ళకి కావాల్సింది 15. ఈ అమ్మాయిని కాపురానికి పంపించాలంటే నా ఇల్లు ఆమె పేరు మీద రాయించాలంట. తర్వాత కూడా ఇలాగే చేస్తే ఏం చేస్తావు? అంతేనా? ఇప్పుడు ఏంటి అక్కడ కేసులు అనేది రాంగ్ కేసులు, దాని తర్వాత నీ భార్య నీకు కావాలి, నీతో పాటు కాపురానికి రావాలా? లేదు మేడం, అంటే మొన్నటి వరకు నేను నా భార్యని కావాలని చెప్పేసి నేను ఇప్పుడు ప్రతి నీకు నీ ఛానల్ భార్య కావాలా ఇప్పుడు వద్దా? నాకు న్యాయం కావాలని చెప్పేసి అదే ఏం న్యాయం కావాలి? భార్య కావాలా వద్దా? నాకు ఇప్పుడు వద్దు మేడం. భార్య వద్దు. ఇప్పుడు కేసులు మాత్రం ఫాల్స్ కేసులు నీ మీద ఫాల్స్ పెడుతున్నారు. కేసులు పెడుతున్నారు. అండ్ నా దగ్గర అన్యాయంగా అయితే డబ్బులు తీసుకోవడం అనేది అన్యాయమే కదా మేడం. అందులో ఒకటి నేను చేసుకోనని చెప్పేసి ఫస్ట్ నుంచి చెప్పాను. నన్ను బెదిరించి బ్లాక్మెయిల్ చేసి ఎమోషనల్ గా అలా ఇప్పుడు నీకు నీ చేసి భార్య వద్దు, నీ మీద ఫాల్స్ కేసులు పెట్టాలి, ఇప్పుడు దానికి ఏంటి అండి అని చెప్పేసి నువ్వు అడగడానికి వచ్చావు. నీతో పాటు నీ ఫ్యామిలీని ఇబ్బంది పెట్టకూడదు వాళ్ళు. పెట్టకూడదు. అంతేనా? సో ఇప్పటివరకు నువ్వు అంతా చెప్పావు కాబట్టి మరి ఇప్పుడు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం ఏం చెప్తారో మనం విందాం. సార్ ఇంకేమైనా ఉందో చెప్పడానికి? అంతేనా? అంతే. ఇప్పుడు భార్య వద్దు అని చెప్పేసి అన్నారు, అక్కడ కేసులు రాంగ్ కేసులు ఫైల్ కాదు మేడం, ఈ 5 minutes లోనే 2 వేరియేషన్స్. భారీ కావాలి అని అన్నాడు, మళ్ళీ ఇప్పుడు ఏమొచ్చి మళ్ళీ ఇప్పుడు వద్దు అంటున్నాడు. సార్, అసలు నీ క్లారిటీ ఉందా? మేము చెప్పాలి అంటే కనుక అసలు ఇక్కడికి ఎందుకు వచ్చారనేది ఫస్ట్. ఒక నిమిషం తమ్ముడు, నువ్వు చాలా ఒత్తిడిలో ఉన్నావు అనేది అయితే నాకు అర్థం అవుతుంది. ఇన్ ఏ స్పాన్ ఆఫ్ 4 years నీ జీవితానికి సంబంధించిన 100 సంవత్సరాల చిత్రం చూపెట్టేసావు. నీకు చూపెట్టేసుకున్నావు, మీ తల్లిదండ్రులందరికీ కూడా 70mm సినిమా చూపెట్టేసావు. ఇప్పటికైనా నేను అనేది ఏంటంటే, ఇప్పటికైనా గెట్ సమ్ క్లారిటీ. ఒక థాట్ స్ట్రైట్గా ఉండు. డిప్రెషన్ తీసి పక్కన పెట్టు. వాళ్ళు నిన్ను ఒక ఆట ఆడిస్తున్నారు అంటే కనుక నువ్వు ఇలాగా అణిగి మణిగి తొక్కబడుతున్నావు కాబట్టి, ఒక డెసిషన్ మీద నిలబడలేకపోతున్నావు కాబట్టి, నీతో పాటు నీ కుటుంబం. ఒక్క పాయింట్, 3 minutes బ్యాక్ నా భార్య కావాలి అని అన్నావు. బలవంతంగా సంతకం పెట్టించారండి, అది డైవర్స్ కూడా నాకు ఇష్టం లేదు, భార్య కదండి, ఆ అమ్మాయి మంచిదేనండి, ఆ అమ్మాయిని విడిగమని. మళ్ళీ కట్ చేస్తే ఫైనల్గా మేడం ఇప్పుడు ఏం కావాలంటే వద్దండి బాబు నాకు అని అంటే. లేదు, అంటే నేనేం చెప్పాలనుకున్నానంటే సార్, జస్ట్ 10 days బ్యాక్ వరకు నేను ఆమె కోసం ఫైట్ చేశాను, ఆమె గురించే ఇదంతా చేసింది. 10 days బ్యాక్ వరకు 10 days బ్యాక్ వరకు. ఎప్పుడైతే ఆమె మీడియా సమక్షంలోనే నన్ను ఒక మోసగాడు, మాయగాడు, ఆ అబ్బాయే నన్ను ఇలా. నువ్వు మీడియా సమక్షంలో మాట్లాడావు వాళ్ళ గురించి, ఇవన్నీ ఎవిడెన్స్లతో పాటు నువ్వు ఏం తగ్గలేగా. యాక్చువల్గా నేను కావాలనే అడుక్కున్నాను మేడం. నేను ఎక్కడ అమ్మాయి పేరు కానీ అమ్మాయి ఫోటో కానీ రివీల్ చేయలేదు. అండ్ మీడియా సమక్షంలోకి వెళ్ళి మాట్లాడేది నేను, నన్ను కదా మేడం. బయటకు వెళ్ళి సమాజంలో తిరిగేది నేను. ఇప్పుడు నన్ను చూసి నా పరువు కదా మేడం పోవాల్సింది. నేనేమి వాళ్ళ మీద తప్పుడు ఆరోపణలు కూడా చేయట్లేదు.
ఒకళ్ళని ఏమైనా తప్పుడు ఆరోపణలు చేసినా నా మీద డైరెక్ట్గా ఇగో ఇలా తప్పుడు ఆరోపణలు చేస్తున్నాడు, ఇది సాక్ష్యం, అబ్బాయి తప్పు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి నా మీద కేసు పెట్టినా దానికి నేను అర్హుణ్ణి ఆ శిక్షకి, ఎలాంటి శిక్ష వేసినా. అలా చేయకుండా ఇలా మా పేరెంట్స్ని బెదిరిస్తున్నారు, విడిపోయేటప్పుడు వచ్చారని చెప్పేసి. పెళ్లి చేసినప్పుడు అయితే పేరెంట్స్ని అసలు అడగలేదు వాళ్ళు, విడిపోయినప్పుడు వాళ్ళే వచ్చారు ఫైనల్ గా నీకైతే కనుక తల్లిదండ్రులు. అమ్మాయి వద్దు, వాళ్ళతో ఎటువంటిది అక్కర్లేదు, మళ్ళీ ఏమైనా ఫైనాన్షియల్ లావాదేవీల గురించి మాట్లాడుకుంటే దానికైనా నువ్వు రెడీయా, ఇంక ఇచ్చిందే చాలంటావా? ఇచ్చింది చాలు సార్, కాకపోతే వాళ్ళకి పనిష్మెంట్ అనేది కావాలి కావాలి. ఇవ్వాలి. ఎందుకంటే ఎందుకంటే చేసిన దానికి పనిష్మెంట్ పనిష్మెంట్ ఇవ్వాలి. ఎందుకంటే 10 మెంబర్స్ కలిపి నేను ఒక సింగిల్ మ్యాన్ మ్యామ్, ఇంతమంది కలిపి నన్ను వెనక బ్యాక్గ్రౌండ్లో ఇంకా చాలామంది ఉన్నారు, వాటికి సంబంధించిన ఎవిడెన్స్ ఉన్నాయి. నేను చేసుకొని అంటే బలవంతంగా పెళ్లి చేసింది కాక 1 monthలోనే భార్యాభర్తలు ఎలా విడదీస్తారు మేడం? పెద్ద మనుషుల సమక్షంలో చేసే పంచాయతీ ఇప్పుడు విడాకులు ఇదంతా అయిపోయింది. ఇప్పుడు ప్రజెంట్ మీకు మీ భార్యతో ఎటువంటి సంబంధం వద్దు, మీ లైఫ్ మీరు చూసుకుంటారు, అంతే కదా? చూసుకుంటాను. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మొత్తం స్టోరీ వింటూ ఉంటే అక్కడి నుంచి ఇక్కడి వరకు చూసుకుంటే ఇక్కడ 2 things. ఒకటి ఏంటంటే ప్రస్తుతం నీకు ఏం కావాలి, నువ్వు ఇంకా చిన్నపిల్లడు, ఐ థింక్ యువర్ 22-23 ఇప్పుడు 24. 24. నీకు మంచి ఆర్ట్ ఉంది, మంచి స్కిల్ ఉంది. నాకు వాళ్ళు ఎవరో నాకు తెలీదు, నువ్వు పంపించినటువంటి ఆడియోలు ఎవిడెన్స్లు మళ్ళీ ఇంకోసారి బహిర్గతం చేసి ఇక్కడ మళ్ళీ పబ్లిక్లో అదిగో ఎవిడెన్స్లు తీసుకెళ్ళి ఒక ప్లాట్ఫామ్ మీద పెట్టి మా పరువు తీసాడు అని చెప్పి నీమే పరువు నష్టం దావా వేసి లేదంటే ఇంకో కేసు పెట్టి ఈ పరిస్థితికి మళ్ళీ తీసుకొచ్చుకుని మళ్ళీ నిన్ను పిండి ఆరేసి ఏంది గొడవ అనేటటువంటి పరిస్థితి రాకుండానే ఇక్కడ ఎవరు మారాలి మానసికంగా, ఎందుకంటే ఆల్రెడీ కోర్టు పరిధిలోనో లేదంటే ఎఫ్ఐఆర్ పరిధిలోనో ఉండేటటువంటి అంశం ఇక్కడ మాట్లాడచ్చా లేదా అనేది లాయర్ మేడం చెప్తారు. నాకేంటంటే ఇక్కడ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 2.5 years 2.5 సంవత్సరాల్లో ఎంత మారింది నీ జీవితం అనేది. ఒకటి, ఆ అమ్మాయిని ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకున్నారా అంటే కనుక సరే, ఆ అమ్మాయికి వయసు లేదు, నీకు అనుభవం లేదు, లేదంటే నీకు ఒక కెరియర్ పరంగా సెటిల్ అవ్వలేదు కాబట్టి చేసుకోలేదు, ఆ అమ్మాయి పోయి ఇంకో అతన్ని చేసుకుంది. చేసుకున్నటువంటి ఆ అమ్మాయి ఎంతకాలం ఉందో మరి మనకు తెలియదు కానీ కాపురం చేసి అక్కడ విడాకులు కూడా తీసేసుకుని నీ వరకు పరిగెట్టుకుని బెంగళూరు వచ్చిందని అన్నా. సరే, కానీ వెళ్ళినటువంటి అమ్మాయి తర్వాత మళ్ళీ నీ దగ్గరికి ఎందుకు వచ్చింది? ఆ అమ్మాయిని అప్పుడే దూరం పెట్టుంటే బాగుండేది కదా, అప్పుడే మీ తల్లిదండ్రులకు పరిచయం చేస్తుంటే బాగుండేది కదా, అప్పుడే మీ అమ్మగారికి అమ్మాయి ఇలాగ ఈ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి. అంటే ఇక్కడ ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే కనుక నీ ఇండెసిసివ్నెస్ వల్ల, అంటే నిర్ణయం తీసుకునేటటువంటి క్రమంలో సరైనటువంటి నిర్ణయం తీసుకోకపోవటానికి బహుశా సామాజిక పరమైనటువంటి ఇంగితం లేకపోవటమా, దానికి సంబంధించినటువంటి నేర్పరితనం లేకపోవటమా, లేదంటే సరైన సమయం సందర్భంలో సలహా తీసుకోకపోవటమా పెద్దలు అనేటటువంటి వాళ్ళ దగ్గర నుంచి. మొదటి ఎపిసోడ్లో కూడా మొదటి దాంట్లో కూడా ఇదే కనిపించింది, రెండో దాంట్లో కూడా అదే కనిపించింది. ఏంటి, ఆ అమ్మాయి వచ్చినప్పుడు అమ్మాయి ఈ పలానా అమ్మాయి ఆల్రెడీ పెళ్ళయింది, ఇంతకుముందు నేను ప్రేమించుకున్నాను, వెళ్ళిపోయినటువంటి అమ్మాయి మళ్ళీ వెనక్కి వచ్చింది, విడాకులు తీసుకుంటున్నాను అంటుంది. ఆ అమ్మాయి చెప్పినటువంటి మాట వరకే నేను బ్లైండ్గా నమ్ముతున్నాను. ఇది ఎంతవరకు నమ్మచ్చమ్మా? ఇది ఎందుకంటే నా పెళ్ళే కాదు, ఇది కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అనేది అక్కడ మీ సలహా సూచన లేదు. ఆఖరికి ఆ అమ్మాయిని మీ ఇంటికి పంపించేసుకుని మీరు బెంగళూరు నుంచి ఆ అమ్మాయి ఇంటికి వెళ్ళేంత వరకు మీ తల్లిదండ్రుల యొక్క కళ్ళు గప్పేశారు మీరు. చెప్తున్నాను నేను ఇవన్నీ ఒకదాని తర్వాత ఆ ఇన్సిడెంట్లో తర్వాత ఏర్పడినటువంటిది ఇంకొక ఆగమగోచరం కలిగించి కన్ఫ్యూజ్ చేసేటటువంటి ఆస్పెక్ట్ ఏంటంటే 6 months అప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసినప్పుడు అదే ప్రెగ్నెన్సీ టెస్ట్లో హెచ్ఐవి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిజీజెస్ అనేటటువంటి దానికి నెగిటివ్గా వచ్చిన టెస్ట్ 9వ నెలలో ఎలా పాజిటివ్ వచ్చింది? అసలు ఎందుకు చేయవలసి వచ్చింది? టెస్ట్ చేస్తారా సార్ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీజెస్ ప్రెగ్నెన్సీకి వెళ్ళే వాళ్ళందరికీ? అంటే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో చేస్తారు, కానీ లేదంటే మనకి ఏదైనా డౌట్ ఉంటే కనుక ఆ అమ్మాయి కానీ మీరు కానీ ఏదైనా డౌట్ అడిగితే కనుక ఆ పద్ధతిలో చేయొచ్చేమో, కానీ ప్రత్యేకంగా అది ఒక ఆనవాయితీ పద్ధతి ఏమీ కాదు. అది 2వ అంశం. సరే, ఆ అమ్మాయి అక్కడికి వెళ్ళిపోయింది, ఆ విడాకులు కాస్త వెళ్ళిపోయింది. తర్వాత ఈ అమ్మాయి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి ఎంట్రీలో క్లియర్ కట్గా ఇందాక శ్రీవాణి గారు అడిగినట్టు ఆ కుటుంబానికి మీ కుటుంబానికి పడదు అని తెలుసు. ఆల్రెడీ మీ అమ్మగారికి మీ కుటుంబానికి వ్యతిరేకంగా ఆల్రెడీ ఒక స్టెప్ తీసుకుని వాళ్ళు నట్టేట్టు ముంచారు. అక్కడే ఆ అమ్మాయి ఏవో కేసులు పెట్టుంటే కనుక ఈ కథే 2 years బ్యాక్ ఆ అమ్మాయి ద్వారా మనం వినుండేవాళ్ళం, ఇప్పుడు వింటున్నాం కాబట్టి. అది కూడా ఈ అమ్మాయిని ప్రేమించడం మొదలుపెట్టావు, చాటింగ్లోకి వెళ్ళిపోయావు, ఆ కుటుంబానికి నీకు తెలియకుండానే దగ్గర అయిపోయారు. మీ కుటుంబ సభ్యులు దూరం పెట్టేటటువంటి ఆ కుటుంబానికి ఇలాగ బ్యాక్ రూట్లోంచి అంత మానసికంగా దగ్గర అవ్వాల్సినటువంటి అవసరం ఏముంది? పోనీ అంత ప్రయత్నం చేసిన తర్వాత సరే సార్ నేను బ్లైండ్ ఫెయిత్తో నమ్మేస్తాను, నాకు కళ్ళెదురుకుంటే ఏది కనిపిస్తే అది నమ్మేస్తాను, దాన్ని తవ్వటం తీయటం అనేటటువంటిది నాకు అలవాటు లేదు అని నువ్వు అనొచ్చు.
కానీ ఏదైతే కనుక ఆల్మోస్ట్ ఒక 8 months 1 year పాటు జరిగినటువంటి ఆ అమ్మాయితో జరిగినటువంటి ప్రయాణం వద్దు, ఎప్పుడైతే కనుక మీ తల్లిదండ్రులు వచ్చి నీ చంప పగలగొట్టారో అప్పుడేమొచ్చి బ్లాక్ చేయటం మొదలుపెట్టాం. అది ఎంతవరకు సబబు అనేది నా ప్రశ్న. అంటే వాళ్ళు కూడా ఒక నమ్మకాన్ని పెంచుకుని ఉంటారు కదా, ఆ కుటుంబం మమ్మల్ని వ్యతిరేకించినా కూడా ఈ అబ్బాయి మా అమ్మాయికి నచ్చినట్టుగా మా ఇంటివాడు అవుతాడు అనేటటువంటి నమ్మకంతో వాళ్ళు కూడా ఒక ఆశ పెంచుకుంటారు, ఒక కోరిక పెంచుకుంటారు. ఎందుకంటే చూడటానికి నువ్వు బాగున్నావు, ఆ అమ్మాయి హైట్ ఉన్నా కూడా ఒక జాబ్ చేసుకుంటున్నావు, ఒక యానిమేషన్ జాబ్, ఒక పక్కా శాలరీ, కొద్ది గొప్ప ఆస్తి ఉంది నీ దగ్గర. ఆ పీరియడ్లో వీళ్ళ కపటితనం, వీళ్ళ నాటకీయతనం అనేటటువంటిది నువ్వు కనుక్కోలేకపోయాను అని అంటున్నావు. సరే, ఓకే, అది కూడా నమ్ముదాం. మళ్ళీ వాళ్ళు ఎప్పుడైతే కనుక మళ్ళీ వాళ్ళ అమ్మ ఏడుస్తున్నటువంటి వీడియో ఇవన్నీ పెట్టిన తర్వాత అప్పటికి కూడా మీ తల్లిదండ్రులకి చెప్పకుండా మళ్ళీ రెండోసారి రీకనెక్ట్ అయ్యే వాళ్ళకి. అంటే ఎన్ని సందర్భాల్లో పేరెంట్స్ యొక్క ఆలోచన శైలిని పక్కన పెట్టి, అరే నా గురించి నమ్మినటువంటి తల్లిదండ్రులు ఎందుకు వ్యతిరేకిస్తున్నారు, బహుశా ఆ కుటుంబంలోనే ఏదైనా ఒక లోపం ఉందేమో, వాళ్ళ ఆలోచన శైలి వ్యక్తిత్వాల్లో ఏమైనా లోపం ఉందేమో, బహుశా దాన్ని మనం చూడాలేమో అనేటటువంటి దూరదృష్టి నీకు లేకపోవటం అనేటటువంటిది ఇక్కడ ప్రధానంగా మాట్లాడుకోవాల్సినటువంటి అంశం. సరే, ఓకే, పెళ్ళి నువ్వు ఎలా చెప్తున్నావు అంటే, ఒకసారి నన్ను పట్టుకుపోయారు సార్, ఆ గుడికి పట్టుకెళ్ళిపోయారు సార్, 10 మంది సార్, 20 మంది సార్, బలంతో తాళి కట్టించేశారు. ఇవన్నీ ఎలా ఉన్నాయి? ఇంత పెద్ద సభ్య సమాజంలో నీకంటూ ఒక స్నేహితులు ఉంటారు, లేదంటే తెలిసినటువంటి వెల్ విషర్స్ ఉంటారు, ఎవరి సపోర్ట్ అన్నా తీసుకోవచ్చు. ఎవరి సపోర్ట్ అన్నా తీసుకుని నా మీద ఇంత బలవంతంగా జరిగేటటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి, నన్ను ఒంటరివాణ్ణి చేస్తున్నారు అనేటటువంటి అంశం ఎక్కడ నువ్వు మాట్లాడలేదు. ఎందుకు అంటే కనుక అందరినీ వ్యతిరేకించి ఇంత ప్రేమించేటటువంటి వాళ్ళు, నా గురించి ఇంత పడి చచ్చిపోయేటటువంటి వాళ్ళు, అల్లుడి కింద కాకుండా కొడుకుగా చూసుకునేటటువంటి ఒక అత్తగారు మళ్ళీ దొరుకుతుంది నాకు అనే ఉద్దేశంతో మళ్ళీ అందరినీ కప్పేసి మళ్ళీ పెళ్లి చేసేసుకున్నాం. అంటే చాలా సందర్భాల్లో చూసుకున్నాం మనం. ఏంటంటే కనుక ఎవరు గొయ్యి వాళ్ళు తవ్వుకోవటం అనేటటువంటిది చాలా ఎపిసోడ్లో చాలా సందర్భాల్లో చూసుకున్నాం. ఇన్నిసార్లు గొయ్యి తవ్వుకుంటారు ఎవరన్నా? ఇన్నిసార్లు గొయ్యి తవ్వుకుంటారా? సరే సరే అంత అక్కడ ఎలాగైతే కనుక పెళ్ళి అయిన తర్వాత గుట్టు రట్టయిందో, ఇప్పుడు కూడా పెళ్ళి అయిన తర్వాత మళ్ళీ గుట్టు రట్టయింది. ఏంటంటే సార్ అదంతా కపటితనం సార్, నన్ను ట్రాప్ చేసేసారు, బయటకు వెళ్తే కనుక ఆ అమ్మాయికి ప్రాణ నష్టం ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో నన్ను బలవంతంగా ఇంట్లోపల కట్టిపడేశారంటే కనుక అది కూడా ఎంతవరకు మనం ఆలోచించాలి? ఒక ఎదిగినటువంటి మగాడు, ఒక అడల్ట్, నువ్వు అనుకుంటే ఎంతసేపు? సరే, వాళ్ళు ఫోన్ బ్లాక్ చేసి నువ్వు వెళ్ళిపోయావు, దాని మీద కేసుల మీద కేసులు, తెగదెంపులు చేసుకుందామని రాసుకునేటప్పటికి 5 లక్షలు ఇచ్చావు. 5 లక్షలు ఇచ్చిన తర్వాత అక్కడితో లెక్క తేల్చుకో, అక్కడితో లెక్క తేలాలి కదా. అక్కడికైనా నీ ఇంగితో నీ ఆలోచన శైలి అనేటటువంటిది లోతుగా వెళ్ళాలి కదా. అప్పటికీ కూడా ఏంటి, ఇంకా అందులో వాయిస్ రికార్డింగ్స్లో మీ ఆవిడ మాట్లాడినటువంటివి కూడా ఉన్నాయి, మీ అత్తగారు మాట్లాడినటువంటివి కూడా ఉన్నాయి. నువ్వు చెప్పా పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయావు అనేటటువంటి నీ మీద ఉన్న వ్యతిరేకతలో ఒక భాగస్వామి మీ భార్య కూడా ఉంది. నువ్వు చెప్పిన దాన్ని బట్టి వాళ్ళ వర్జన్ మనం వెళ్ళలేదు. సో ఇన్ని కథలు ఉన్నప్పుడు 5 లక్షలు ఇచ్చేసి మళ్ళీ నా భార్య కావాలి అని అనుకుంటే కనుక అప్పటికే 210% నమ్మకం చచ్చిపోయిన తర్వాత మళ్ళీ నీ భార్య ఎందుకు కావాలి అని అనుకుంటున్నావు? అంటే ఇక్కడ ఏమైందంటే నాన్న, ఇక్కడ నీ ఆలోచనతో కంటే నీ ఇమోషన్స్తో నువ్వు ఎక్కువ ముందుకెళ్తున్నావేమో అని నాకు అనిపిస్తుంది. ప్రేమించినప్పుడు తొందరపాటి ఇమోషన్స్, పెళ్లి చేసుకున్నప్పుడు తొందరపాటి ఇమోషన్స్, ఇంట్లో చెప్పకుండా ఉండటానికి కూడా ఇమోషన్సే కారణం. ఆఖరికి ఇప్పుడు అన్నీ అయిపోయిన తర్వాత ఈరోజు ఇక్కడ కూర్చుని ఏమైందిరా బాబు, ఇప్పుడు నీకేం కావాలంటే సరే దండం సార్, నాకు అక్కర్లేదు, ఆ అమ్మాయి అక్కర్లేదు, ఆ కుటుంబం అక్కర్లేదు, నాకు విడాకులు కావాలి, ఇక్కడితో తెగదెంపులు అన్నా. మల్లేష్ అనేటటువంటి ఈ అబ్బాయి ఇన్ని దిశ ఇలా మార్చుకుంటూ ఒక ఆలోచన శైలి మీద నిలబడినటువంటి నువ్వు రేపటి రోజు మళ్ళీ ఇదే లైట్స్ ఆన్ చేసి కెమెరాలు ఆన్ చేసి ఇక్కడ కూర్చోపెడితే ఇదే మాట అంటావా అనేటటువంటిది మా అందరికీ ప్రశ్నార్థకరంగా అవుతుంది. మాకే కాదు, మీ కుటుంబాన్ని అందరికీ ప్రశ్న ఇది. ఇప్పుడు నువ్వు ఏడవటం కాదు నాన్న, పేరెంట్స్ని ఎంత ఏడిపిస్తున్నావు నువ్వు, అవునా కాదా? మొత్తం అందరూ అన్యాయం చేశారు. పేరెంట్స్ ఏమైనా నీకు అన్యాయం చేశారా? మీ అమ్మ నాన్నలు? నాన్న లేడుగా, నాన్న ఉన్నాడు. మరి అందరూ బాధపడుతున్నారు కదా, వాళ్ళు కూడా పోలీస్ స్టేషన్ చుట్టూరు కోర్టుల చుట్టూరు తిరుగుతున్నారుగా. ఈ 5 లక్షలు ఎవరివి, నీవా అమ్మ నాన్నలువా? నేనే కట్టాలి. అమ్మా నువ్వు అప్పు తీసుకొచ్చి ఇచ్చావా? నువ్వే కట్టుకోవాలా? ఇప్పుడు ఇక్కడ ఒకటే క్లియర్ కట్ నాన్న, ఏడవలసినటువంటి అవసరం ఏమీ లేదు. మనోధైర్యాన్ని పెంపొందించుకో, ఓకేనా? విన్నమాట, ఒక్క నిమిషం నేను చెప్తాను. లీగల్గా ఏం చేయాలన్నది లాయర్ మేడం చెప్తాను. మానసికంగా నీ లోపల చాలా ఉధృతమైనటువంటి పరివర్తన రావాల్సినటువంటి ఆవశ్యకత ఉంది. లేదంటే తప్పు మీద తప్పు చేయడానికి చాలా అవకాశాలు ఉన్నాయి. ఈరోజు ఈ విధంగా మాట్లాడుతున్నటువంటి వాళ్ళు రేపొద్దున బావా అని చెప్పి ఆ అమ్మాయి మళ్ళీ నీ దగ్గరకు వస్తే నీ మనసు మళ్ళీ కరగదా? మళ్ళీ ఆ దిక్కు నువ్వు కొట్టుకుపోవా? ఎందుకంటే కనుక ప్రతిసారి నిన్ను లోపలికి తెచ్చుకోవటం, డబ్బులు వసూలు చేయటం గురించి నిన్ను థ్రెట్ చేయటం అనేటటువంటిది వాళ్ళకి ఒక పరిపాటి, ఒక అలవాటుగా మారిపోయినప్పుడు నీ లోపల ఒక పరివర్తన రావాలి. నీ మాట మీద నువ్వు నిలబడాలి, నీ వ్యక్తిత్వాన్ని నువ్వు కాపాడుకోవాలి, నిన్ను నువ్వు కాపాడుకుంటూ నీ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం.
అర్థమవుతుందా మల్లేష్? ఇప్పటికైనా రియలైజ్ అవ్వు. పగ ప్రతీకారాలు ఇంక వదిలేసే. వాళ్ళు ఆ మీడియాకి వెళ్ళారు కాబట్టి నేను ఇక్కడికి వెళ్ళానండి, ఇక్కడికి వెళ్ళాను కాబట్టి అక్కడికి వెళ్ళాను. వద్దు. ఎట్ ది ఎండ్ ఆఫ్ ది డే నీ భార్య వాళ్ళ కుటుంబం నీకు కావాలా వద్దా? 1,00,000 చెప్పావు నీ భార్య గురించి, వాళ్ళ కుటుంబం గురించి. ఎప్పటికీ కావాలి అంటే కనుక మళ్ళీ నువ్వు ఆలోచించట్లేదు, మళ్ళీ నీ గుంత నువ్వు తవ్వుకుని మళ్ళీ అందులో పడబోతున్నావు అని నాకు అనిపిస్తుంది. కాబట్టి ఫస్ట్ నువ్వు డిప్రెషన్లో ఉన్నావు, నీ మానసిక పరిస్థితి అస్సలు బాగాలేదు జరిగినటువంటి పరిణామాల వల్ల. ఈ డిప్రెషన్లో తీసుకునేటటువంటి వాళ్ళకి సంబంధించినటువంటి నిర్ణయాలు 100కి 100 పాళ్ళు ఫాల్స్ అవుతాయి, తప్పుడు అవుతాయి. నువ్వు డిప్రెషన్ నుంచి బయటికి రావాలి, క్లియర్ అవ్వాలి. నిద్ర పడుతుందా? తింటున్నావా సరిగ్గా? సూసైడ్ ఆలోచనలు వస్తున్నాయా? నీ షో అయిపోయిన తర్వాత నా దగ్గరికి రా, నేను మాట్లాడతాను. ఓకే మేడం, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మేడం, నేను ఇక్కడ మెయిన్గా 3 పాయింట్స్ చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి, కామెంట్స్ కింద ఇవి ఫేక్ వీడియోలు, స్క్రిప్టెడ్ అంటారు కదా, వాళ్ళందరికీ థ్యాంక్స్ అండి. ఎందుకంటే ఇలా మేము ఫేస్ మాస్క్ వేయటం వల్ల మేము చాలామందిని ప్రొటెక్ట్ చేయగలుగుతున్నాం. మీకు నిజమా నిజం కాదా అని తెలియాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈరోజు అలా ఫేస్ మాస్క్ వేసుకోకుండా వేరే ఛానల్స్కి వెళ్ళి ఈ అబ్బాయి ఈరోజు ఇక్కడ కూర్చోవలసిన పరిస్థితి వచ్చింది. మీకు వాళ్ళ ముఖాలు తెలియాలని చెప్పి అందరి ముఖాలు పబ్లిక్లో పెడితే జీవితాలు నాశనం అయిపోతున్నాయి, లీగల్గా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీకు వాళ్ళ మొహాలు చూపించడం కోసం ఇది ఫేకా ఒరిజినల్ అని చెప్పాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, దీంట్లో ఉన్న ప్లస్ ఏంటి మైనస్ ఏంటని నేర్చుకుంటారని. అట్లాంటప్పుడు మీరు లోక్ అదాలతుల్లోనే చెయ్యొచ్చు కదండి అంటే అక్కడికి ఎవరికి తెలియట్లా, ఆ ప్రాబ్లం అక్కడికే. ఇక్కడ చేయడం వల్ల ఇలాంటిది రిపీట్ అయితే అరే మనం కూడా అలా వెళ్ళి కూర్చోవాల్సిన అవసరం లేకుండా ప్రాబ్లం ముందే సాల్వ్ చేసుకోవడానికి ప్రికాషన్స్కి యూజ్ అవుతుంది. దయచేసి అర్థం చేసుకోండి. ఫేస్ మాస్క్, బ్లర్, ఫాగ్ పనికొచ్చే పనులు చేసుకోండి కాస్త. 2వ పాయింట్, ఈ అబ్బాయి కరెక్టా కాదా. 3వ పాయింట్, లీగాలిటీ గురించి. ఈ 3 మాట్లాడతాను నాన్న. మీరు ఇక్కడికి ఎందుకు వచ్చారు అంటే మిమ్మల్ని కలవటానికి మేడం అన్నా, నన్ను కలవటానికి కాదు. నువ్వు చేసుకున్న తప్పులకి ఎక్కడ ప్రాబ్లం దొరికిద్దా అని ఎతుకుతూ వచ్చావు. ఫట్ 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 అని కొన్ని ఛానల్స్కి వెళ్ళిపోయావు. ఎప్పుడు ఏం మాట్లాడాలి, ఈ కేసు తీసుకోవాలా వద్దా, తీసుకుంటే వాళ్ళని ఎంత ప్రొటెక్టివ్గా ప్రొటెక్ట్ చేసి బయటికి పంపించాలి అనేది షోలు చేసే వాళ్ళకి తెలియాలి. అది తెలియకుండా ఎవరు పడితే వాళ్ళు కూర్చొని ఈ రోజున షోలు చేసుకుంటూ వెళ్తుంటే కేసు వేయించుకున్నది ఎవరు నాన్న? నీలాంటి అభాగ్యులు బయట చాలామంది ఉన్నారు. మళ్ళీ వాళ్ళ మీదకి వెళ్ళి కేసులు వేయలేరు కదా, దానివల్ల ఏడ్చుకుంటూ ఇందాక సార్ అన్నట్టు డిప్రెషన్లోకి వెళ్ళడం, సూసైడ్లోకి వెళ్ళటం, కోర్టుల చుట్టూ తిరగలేక అడ్వకేట్లను పోషించుకోలేక కొంత ఇబ్బంది. ఓకేనా? కొంచెం అర్థం చేసుకోండి ఛానల్స్ రన్ చేసేవాళ్ళు చాలామంది. ఎందుకంటే మనల్ని నమ్మి ఒక బాధితులు వస్తున్నారు అంటే వాళ్ళకి చేయగలిగినంత సహాయం చేయడం, చేయగలిగినంత సలహాలు ఇవ్వటం. ఎందుకంటే సలహా కూడా చాలా వాల్యుబుల్. ఈ రోజున ఉత్తినే ఎవడో సలహాలు ఇవ్వట్లా. ఖాళీగా కూర్చొని చదువుకొని డిగ్రీలు తెచ్చుకునేది మీకు ఫ్రీ సర్వీసులు చేయడానికి కాదు. మాకేదో కుదిరింది మేము ముగ్గురం కూర్చొని ఫ్రీ సర్వీసులే చేస్తున్నాం ఓ రకంగా, మా ప్రాక్టీసులు వదులుకొని. సో కాబట్టి షోలు చేసేవాళ్ళు 1కి 4 సార్లు ఆలోచించండి. అది మన రెస్పాన్సిబిలిటీ. మన దగ్గరికి నమ్ముకొని వచ్చిన వ్యక్తిని ప్రొటెక్టివ్గా చూడడం. ఈ రోజున మీరు ఆ అబ్బాయిని అట్లా రివీల్ చేసి మాట్లాడడం వల్ల అతనుకున్న అమాయకత్వం, అతను ఏం మాట్లాడుతున్నాడో తెలుసా? నేను వాళ్ళ పేర్లు రివీల్ చేయలేదండి, మా వీడియోలు రివీల్ చేయలేదండి అంటున్నాడు. అతను రివీల్ అయ్యాడుగా, అది అతను చేస్తున్న మిస్టేక్. అలా వచ్చిన వాళ్ళని వాళ్ళకి ఇష్టపడి వస్తున్నప్పుడు వాళ్ళు చెయ్యండి. లేకపోతే దయచేసి వాళ్ళకి ఎంతో ముందు సలహా ఇస్తే వాళ్ళు ఆలోచించుకుంటారు వాళ్ళ ఫేసులు రివీల్ చేయాలా వద్దా అని. మేము కొన్ని రివీల్ చేస్తాం, ఎందుకు అంటే కనీసం వాళ్ళు అవతల వాళ్ళకి అర్థం అవుతుంది అన్న ఉద్దేశంతో. మంచోడా కాదా, ఫ్రీ హౌస్ చక్కగా కాసేపు ఫ్రీ. నువ్వు వచ్చిన దగ్గర నుంచి నేను ఏమీ అడగలేదు నాన్న. ఎందుకంటే నువ్వు అంత ప్రెజర్తో ఉన్నావు, అంత టెన్షన్తో ఉన్నావు. ఒక అగ్ని పర్వతాన్ని నెత్తి మీద వేసుకొని వచ్చి ఇక్కడ కూర్చున్నావు. నువ్వు ఫ్రీ అయితే నేను మాట్లాడతాను ప్లీజ్. ఏమీ లేదు, ఏముంది గోంగారు, ఇవాళ బాధపడతావు, రేపు బాధపడవుగా. తిప్పి కొడితే సంవత్సరంలో మళ్ళీ ఆ ప్రాబ్లం క్లియర్. లేదు మేడం, నేను ఫస్ట్ లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా, మళ్ళీ నేను చేసుకున్నాను మేడం. వాళ్ళని నన్ను లవ్ లోకి దించి పెళ్లి చేసి అది నీకు క్లారిటీ. లైఫ్ స్పాయిల్ చేశారు మేడం. ఎయిట్ చేసాయి, నువ్వు మొత్తం ఎయిట్ చేసాయి, బయటకి ఎయిట్ చేసాయి, ఫ్రీ అయిపోతా. వాళ్ళు స్పాయిల్ చేయలే.
నేను చెప్పాను మేడం, అంటే మీరు మొత్తం వర్షం వెళ్ళలేదు కదా మేడం. నానా వినపోయినా నేను కనిపెడతాను. నేను ఎక్స్ప్లెయిన్ చేసినాక మాట్లాడు. నీ గురించి నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేయలేదుగా. నీలాంటి బాధితుల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. నీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి నాకు కొంచెం టైం. రమ్య మేడం ఏంటి ఇప్పుడు దాకా మాట్లాడలేదని అనుకుని ఉంటావు కదా, మాట్లాడతాను. ఇప్పుడు నా టైం మాట్లాడతాను, ఓకేనా? నువ్వు ఫ్రీ అయితే మాట్లాడతాను. మరి నేను చెప్పేది నీకు గుర్తుండాలిగా. హ్యాపీగా విను. ఎందుకంటే ఇదే సిచ్యుయేషన్లో నువ్వు ఒక 2 years బ్యాక్ కూర్చున్నావు. ఫస్ట్ అమ్మాయి విషయంలో ఒక అమ్మాయిని లవ్ చేసావు. అప్పుడు నీ ఏజ్ 19 years. తీరా చూస్తే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోలేకపోయావు. ఎందుకంటే నీ ఏజ్ అప్పటికి మ్యారేజ్ ఏజ్ రాలేదు. సో 21 years రాలేదు. అప్పుడే నీకు పెళ్ళి ఏంటని మీ అమ్మ నాన్న 4 పీకుంటారు. ఓ నేను కెరియర్లో సెటిల్ అవ్వాలి అని చెప్పి మీరు కొంచెం రిలాక్స్ అయ్యారు. ఈలోపు నా పిల్ల ఏమైనా నీ కోసం ఆగిందా? అక్కడ ఒక దాన్ని తగులుకున్నావు, అది దాని నీకంటే పెద్దది. ఇప్పుడు రెండో దాన్ని తగులు నీకంటే చిన్నది, మైనరు. ఈ 2 డేంజరే. మనకు తగ్గ వాళ్ళని చూసుకొని వెళ్ళాలా. కుదరకపోతే ఇంట్లో వాళ్ళు చక్కగా అన్నీ ఎతికి చేస్తారు. అప్పుడు కూడా ఎలాగో స్పాయిల్ అవుతాయి. జాగ్రత్త చేసుకోవడం వెళ్ళడా అంటానికి వీళ్ళందరూ షీల్డ్ లాగా నీకు ప్రొటెక్టివ్గా ఉంటారు. లవ్ మ్యారేజ్లు చేసుకోవద్దని ఎవరిని అనట్లా. చేసుకునే వాళ్ళు పద్ధతిగా చూసుకోవాలా. ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేసేలాగా చూసుకోవాలి. కుదరకపోతే యాక్సెప్ట్ చేసేదాకా ఒప్పించుకోవాలి. ఈ రెండిట్లో నువ్వు ఎప్పుడైనా ఆ పని చేసావా? చేయలే. ఒకసారి వదిలేసావు. ఏ అమ్మాయిని? ఫస్ట్ అమ్మాయిని. పోనా ఆవిడేమన్నా మంచి క్యారెక్టర్ ఉన్న అమ్మాయా? రియల్గా నిన్ను లవ్ చేస్తే నువ్వు చెప్తున్న 2 కుటుంబాలు పెద్ద అద్భుతమైన కుటుంబాలు అయితే ఏం కాదు. నిన్ను కాదనే అంత రేంజ్లో వాళ్ళిద్దరూ లేరు. అయినా ఫస్ట్ అమ్మాయి వేరే వాళ్ళు పెళ్లి చేసేసుకుని వెళ్ళిపోయింది. 1 monthలో నీకోసం భర్తను వదిలేసి డైవర్స్ తీసుకొని వచ్చి ఏమన్నా క్యారెక్టర్ ఉందా ఆవిడ దగ్గర? లేనే లేదు. నేను ఆ హెల్త్ గురించి కూడా మాట్లాడట్లా. నీ దగ్గరకు వచ్చి ఓన్లీ 6 months ఉంది. 1 monthలో ఒకరిని వదిలేసింది, 6 monthsలో నిన్ను వదిలేసింది. నువ్వు బాగానే చూసుకున్నావుగా ఆ 6 monthలో. ఒక పెళ్ళైపోయిన అమ్మాయిని తెచ్చుకొని పెళ్లి చేసుకొని 6 months హ్యాపీగా చూస్తే ఆవిడ కూడా హ్యాండ్ ఇచ్చింది. అరే రే, ఇక్కడ మనం ఏమైనా తప్పు చేసామని మనం ఆలోచించాలి కదా నాన్న. ఎందుకంటే ఒక అమ్మాయి తప్పు చేస్తే ఆవిడ ఒక్క లైఫే స్పాయిల్ అవుతుంది. వాళ్ళ అమ్మా నాన్నకి ఫరక్కే పడదు. బాధపడితే పిల్లల కంటే పిల్లలు. ఒక అమ్మాయి తప్పు చేస్తే లీగల్గా ఈ రోజున సఫర్ అయ్యేది అమ్మాయి మాత్రమే. ఒక అబ్బాయి తప్పు చేస్తే ఎవరెవరు సఫర్ అవుతారో తెలుసా? మీ అమ్మ, మీ నాన్న, నీకు పుట్టిన సిబ్లింగ్స్ అంటే అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, కర్మకొద్దు వాళ్ళు చేసుకున్న వాళ్ళు ఏ తప్పు చేయకుండా కోర్టుల చుట్టూ టన్ 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 పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. రెండోసారి ఏం చేసావు? ఫస్ట్ ఆవిడని వదిలి ఎంతకాలం అయింది మనం? 2022, 23. ఈ పిల్ల మనకి ఎట్లా పరిచయం? మరదలు. అంటే ఆవిడ క్యారెక్టర్ మనకు ముందే తెలుసు. మనకంటే హైటు, మనకంటే బీభత్సమైన ఫ్యామిలీ. అమ్మా నాన్న ఆల్రెడీ ఒప్పుకోవట్లే. అమ్మ ఒకసారి బురదలో కాలేసాను, ఈసారి మీరు చెప్పింది వింటాను అని అక్కడన్నా ఆగావా? షార్ట్ టైం నాన్న. మేము బతిలాళ్ళకి చేస్తున్నాం అబ్బాయిని. ఒకసారి లీగల్గా ఎంటర్ అయ్యి ఒక అమ్మాయిని వదిలించుకున్నవాడు ఇంకో పెళ్లి చేసుకోవడానికి వణికిపోతున్నారు తెలుసా? నువ్వేంట్రా అంటే వెంటనే రెడీగా ఇంకో డోర్ ఓపెన్ చేసావు. నీకు ఆల్రెడీ మీ అమ్మ నాన్న హింట్ ఇచ్చారు, నువ్వు వెళ్ళా. ఏం చేశారు వాళ్ళు? ఓ వీళ్ళు ఆల్రెడీ 3 కొడుకులు, చక్కగా 3 ప్రాపర్టీలు ఉన్నాయి, ఈ పిల్లోని పెళ్లి చేసుకుంటే బాగానే ఉంటుంది. సరే నువ్వు కూడా లవ్ చేసేసావు వెంటనే. అసలు నీకు అంటే ఫస్ట్ అమ్మాయి గట్టిగా అటాక్ ఇవ్వలేదా? అంటే లవ్ కాదు మేడం, అది పెళ్ళైన తర్వాత లవ్ అనేది స్టార్ట్ అయింది మేడం. పెళ్ళి ఎందుకు చేసుకున్నావు? పెళ్ళి ఎందుకు చేసుకున్నానంటే చెప్పాను. నీకు బాబు ఉన్నాడు కదా, బాబుని ఎవరు చూస్తున్నారు? మమ్మీ చూసి. మీ మమ్మీ చూస్తుంది. బాబుని చూడడానికి ఇంకో పెళ్లి చేయాలంటే మీ అమ్మ నాన్న చూసుకునేవాళ్ళు. ఈ అమ్మాయి జస్ట్ వాళ్ళ అమ్మ నీకు పరిచయం అంతేగా, జస్ట్ పరిచయం. నువ్వు పెళ్లి చేసుకోనంటే వాళ్ళ అమ్మ బేవ నడిచి ఇంతకంటే అద్భుతమైన అల్లుడు మనకి ఎక్కడా దొరకడు, అయ్యో మా అమ్మాయిని పెళ్లి చేసుకో అంది. నువ్వు చెప్తున్న రీజన్ ఏంటంటే మాకు ముందు ఫిజికల్ రిలేషన్ లేదండి అని. ఒక ఫిజికల్ రిలేషన్ లేని ఒక అత్త క్యారెక్టరు నీ కోసం బేవ అనాల్సిన అవసరం లేనే లేదు. ఓకే అనింది. మీ అమ్మ నాన్న వద్దన్నారు, అయినా దాంట్లో దిగావు. ఎప్పుడూ కూడా ఒక మైనర్ మ్యారేజ్ విషయాల్లో ఇలాగే ఉంటుంది. వాళ్ళు ఎవ్వరు ఇరుక్కోవాలని చూడరు. వాళ్ళు ప్రోవోక్ చేసి పంపించేసి ఎవరైతే పెళ్లి చేశాడో వాళ్ళని పట్టుకుంటారు, ఎవరైతే పెళ్లికి అటెండ్ అయ్యారో వాళ్ళని పట్టుకుంటారు. అందుకని మీ రెండో అత్త ఏం చేసింది? పెళ్లికి అసలు మనం ఎవ్వరం వెళ్ళొద్దు, వాళ్ళే లేచిపోయి పెళ్లి చేసుకునేలాగా చేసుకోమను అన్నది. అప్పుడైనా నువ్వు ఇంకో 1 year లవ్ చేస్తూ ఆగొచ్చు కదా. నేను ఆగాను మేడం, ఆగాను. అండ్ ఇంటికి కూడా వెళ్తుంటే నేను ఆల్రెడీ కొట్టి పంపించారు కదా, ఇంటికి వెళ్తే ఈసారి చంపేస్తారు నిన్ను అది ఇది అని చెప్పేసి వాళ్ళ దగ్గరనే ఉంచుకొని
నెక్స్ట్ డే వాళ్ళే ఇవన్నీ నువ్వు కొనుక్కొచ్చి అప్పటికే లవ్ చేయలేదు కదా, వాళ్ళ ఇంటికి ఎందుకు వెళ్ళావు? కొట్టారు కదా మేడం, కొట్టారు, నీ వల్లనే కొట్టారు అని చెప్పేసి నేను వాళ్ళకి ఫోన్ చేస్తే మాట్లాడదాం రా అని చెప్పేసి వెళ్ళాను మేడం నేను. అసలు నీ సెకండ్ స్టోరీ మాకు పూర్తిగా రీచ్ అవ్వాల. హా, సెకండ్ అదే- స్టోరీ అదే ఏంటి? మేడం. నీకు ఒక బాబు, డైవర్స్, ఓకేనా? ఫస్ట్ టైం మాకు కాంపెన్సేషన్ ఎంత ఇచ్చావు? 3 lakhs ఇచ్చాను మేడం. 3 lakhs ఇచ్చావు. మ్యూచువల్ డైవర్స్ అయింది, ఆవిడెవరో మనమెవరో, బాబు కస్టడీ నీకు ఇచ్చేసింది. బై గాడ్ గ్రేస్ పిల్లోడికి ఎటువంటి హెల్త్ ప్రాబ్లము లేదు, హ్యాపీ. సో ఎప్పుడైనా కానీ హెచ్ఐవి టెస్ట్లు అనేది నాకున్న అవేర్నెస్ ప్రకారం స్టార్టింగ్లో అన్ని రకాల టెస్టులు చేస్తారమ్మా. ఎందుకంటే అదేదో అక్రమ సంబంధాలు ఉన్నాయని కాదు, ఇంజెక్షన్స్ కానీ బ్లడ్ ట్రాన్సాక్షన్ ఇట్లా జరిగినప్పుడు అన్ని చేయడం బేసిక్ ఇది. సో అట్లా మేబీ చేసి ఉండొచ్చు. కానీ 6 months అప్పుడు చేశారంటున్నారు చూసారా, అది ఇందాక డాక్టర్ గారు అన్నప్పుడు వాళ్ళకి డౌట్ వస్తేనే చేస్తారు, లేకపోతే చేయరు. కానీ డెలివరీ టైంకి మళ్ళీ చేశారు, ఎందుకంటే వాళ్ళకి అప్పుడు కొంచెం అన్న డౌట్ వచ్చి ఉంటుంది. సో అక్కడ మీకు క్లారిటీ వచ్చింది, ఆ రీజన్తో ఆ అమ్మాయి క్యారెక్టర్ ఏంటో బయటపడింది, ఆవిడే ఎదురు కేసు లేకుండా నిజాయితీగా వెళ్ళిపోయింది వెనక్కి. రెండో అమ్మాయి స్టోరీ, మీ అత్తగారు ఈయన్నే పెళ్లి చేసుకో అనటానికి ఏడవడానికి కారణం ఏంటి? నువ్వు లవ్ చేయలా, మీ ఇద్దరు తిరగల, ఆ అమ్మాయి అప్పటికి మైనరు, ఆ అమ్మాయిని చూస్తే మేజర్ అని నీకైతే అర్థమవుతుంది, చూసే వాళ్ళకి అర్థమవుతుంది. సో నాకు తెలియదండి ఈ అమ్మాయి మైనర్ అంటానికి ఆవిడ మన చుట్టం అయిపోయింది కదా, చుట్టం ఏజ్ అంటే తెలియకుండా ఉంటుందా? అంటే లేదు మేడం, పేరెంట్స్ వాళ్ళ ఇంటికి వెళ్ళారని చెప్పాం కదా, అప్పుడు కూడా అమ్మాయి అబ్బాయి ఇష్టపడుతున్నారు, అమ్మాయికి పెళ్లి వయసు వచ్చింది, ఎవరికొకరు చేయాలి కదా, ఈ అబ్బాయిని బాగా ఇష్టపడుతుంది, మాకు కూడా అబ్బాయి అంటే ఇష్టం అన్నట్టు వాళ్ళు చెప్పారు. మీ అమ్మ వాళ్ళు వెళ్ళారా? ఆ, వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఇట్లా మాకు ఇష్టం లేదు మీరైతే సంబంధం, అబ్బాయిని ఆల్రెడీ కొట్టాము. అప్పటికి మీరిద్దరు ఇష్టపడుతున్నారని వాళ్ళు చెప్పారు అంటున్నావు. వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి? నువ్వు ఇష్టపడట్లేదు అంటున్నావు కదమ్మా. ఎవిడెన్స్ ఏముందంటే మేడం, ఇంకా మేము ఫోన్ మాట్లాడుతున్నాం అందరికి రూమర్స్ క్రియేట్ చేసి. ఎందుకు మాట్లాడావు ఆ పిల్లతో ఫోను? అదే అడిగా ఫస్ట్. అంటే చెప్పాను కదా మేడం, బావా ఇలా వర్క్ చూడు లేకపోతే అది ఇది అని చెప్పుకుంటూ దానికి అంటగట్టేయాలని ఎవరు అనుకోరుగా. ఇప్పుడు నువ్వు అంటున్నది ఏంటంటే వర్క్ పర్పస్ గా అమ్మాయి బావా అని ఫోన్ చేసిందండి, మరదలు హెల్ప్ చేస్తానని నేను అన్నాను, ఇంతే. కానీ వాళ్ళ అమ్మ బావా మరదలు కాబట్టి వీళ్ళిద్దరికి పెళ్లి చేసేస్తే బాగుండు అని ఒక రూమర్ క్రియేట్ చేసింది. అది మీ అమ్మ వాళ్ళకి తెలిసి వాయి తీయడానికి వెళ్ళారు. మేము మీ అమ్మాయికి ఇచ్చి పెళ్ళే చెయ్యము అని. నిన్ను 4 పీకారు. అమ్మో నన్ను 4 పీకారని వాళ్ళ దగ్గరికి వెళ్ళావు హెల్ప్కి. వెళ్ళలేదు మేడం. అయితే ఇదంతా అయింది కదా, ఇంటికి వచ్చి గొడవ చేశారు, ఇప్పుడేమో అమ్మాయి నువ్వు చేసుకుని అంటున్నావు అని చెప్పేసి అందరి పేర్లు రాసి చనిపోతా అంటుంది అని చెప్పేసి. ఇంకొంచెం ట్విస్ట్ చెప్తున్నావు ఇప్పుడు. ఏమని? మా ఇంట్లో నన్ను కొట్టారండి, అమ్మాయిని చేసుకోవద్దని. తీరా అమ్మాయి సూసైడ్ లెటర్ రాసి నీ కోసం నేను చచ్చిపోతాను అంది. నా కోసం ప్రాణం ఇచ్చేసి అమ్మాయిని చేసుకోవడం బెటర్ అని నెక్స్ట్ మీ అత్తరు చేసిన డ్రామాకి కొంచెం పడిపోయి, అంతే కదా నువ్వు చెప్పేది? వాళ్ళ ప్రేమకి నీ శరీరాన్ని నీ జీవితాన్ని మీ అమ్మ నాన్న టిపిక్ అని ఒక తనిదని వెళ్ళిపోయావు, ఇంతేనా? వెళ్ళి పెళ్లి చేసుకున్నావు. పెళ్లి చేసుకున్నాక నిజాయితీ ఉన్న హస్బెండ్ లాగా అమ్మాయిని లవ్ చేయడం స్టార్ట్ చేసావు. అది ఎంత నాన్న? 1 monthగా. 1 monthలో మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా. ఈ 1 monthలో ఏం జరిగిందో చెప్పు. 1 monthలో ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను మేడం. ఇదంతా బాగానే ఉంది, ఇక్కడికి స్టోరీ ఓకే. రెండో అమ్మాయిని ఎందుకు చేసుకున్నావు? జాబ్ పర్పస్. వాళ్ళు దీన్ని వాడేసుకున్నారు, మీ అమ్మ నాన్న వద్దన్నారు, మీరు పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ అమ్మాయి నువ్వు లేకపోతే చచ్చిపోతానంది. ఆ లెటర్ అన్నా ఉందా లేదా? ఎవిడెన్స్ ఉంది, చాటింగ్ ఎవిడెన్స్ ఉంది. సరే ఓకే, ఇష్టమైన చేసుకున్నావు. 1 monthలో వాళ్ళ ఇంట్లోనే ఉన్నావు, ఎందుకంటే మీ అమ్మ నాన్న తన్ని తరిమేశారుగా నిన్ను. వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు ఆ 1 monthలో ఇంకా హ్యాపీగానే ఉండాలి కదా. 1.5 monthలో నీ మీద అదేంటి పోస్కో యాక్ట్ ప్రకారం కేసు ఫైల్ చేస్తున్నారు. ఎందుకంటే మైనర్ అమ్మాయిని పెళ్లి చేసుకోవడం చట్ట ప్రకారం నేరం. ఇన్ కేసు వాళ్ళు ఆ రోజు ఆ కేసు వేసుంటే నువ్వు జైలుకి వెళ్లాల్సి వచ్చేది. అది జీవితకాలం ఉంటుంది అలా అనేది. ఆ రోజుతో అయిపోదు, మనం 5 లక్షలు ఇచ్చేసుకుని దులిపేసుకోగానే అయిపోదు. సో అప్పుడు నీకు వాళ్ళ మెంటాలిటీ ఏంటో అర్థమైంది. కేసు పెట్టాలని వాళ్ళు ఎందుకు అనుకున్నారు? వాళ్ళే ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు కదా, డబ్బుల కోసం మేడం. ఇది క్యాచ్ అవట్లా మాకు. ఎందుకంటే నువ్వు లేకపోతే చచ్చిపోతాననే అమ్మాయి 1.5 monthలో నువ్వు వద్దురా బాబు నీ డబ్బులే కావాలంట పీకి, నువ్వేం పెద్ద కోటీశ్వరుడు కాదు. అక్కడ ఏమైందంటే మేడం, నేను వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యవధిలో నాకు జాబ్ ఆల్రెడీ పోయింది కదా, అందులో ఒకటి నాకు ప్రెజర్ పెరుగుతుంది మనీ కట్టడానికి, ఈఎంఐ కట్టాలి. అండ్ ఈ అమ్మాయి చూస్తేనేమో పెళ్లి చేసుకున్న అంటే ఫిజికల్ కలిసిన కార్యక్రమాలు ఉంటాయి కదా మేడం, అది అయిపోయిన 4 days నుంచి దెయ్యం పట్టినట్టు పిచ్చిగా చేయటం ఇవన్నీ చేస్తుంది. నాకు వాళ్ళ మమ్మీ ఏమని రీజన్ చెప్పేది, కొత్తగా పెళ్లి చేసుకున్న జంటల మీదకి ఇలా వస్తుంది అమ్మాయి, ఇలా చేస్తుంది అది ఇది అని చెప్పి నాకు రికార్డ్స్ వినిపిస్తాను మేడం. ఇవన్నీ చేసి ఒక 3-4 days బాగా ఇబ్బంది పెట్టింది. నాకు తెలిసిన స్వామీజీలు వాళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఫోన్ చేయించి అమ్మాయిని తీసుకువెళ్ళటం,
చర్చికి వెళ్ళి చర్చిలో కూడా నిద్ర చేయటం, ఫకీర్ దగ్గరికి తీసుకెళ్ళాను, తాయెత్తు వేయించాను, తెలిసిన పంతులు ఉంటే అతనితో చేపించాను, చర్చికి వెళ్తే బాగుంటుంది అని చెప్పి చర్చిలో కూడా నిద్ర చేశాను. అమ్మాయి పడుకుంటే దయ్యం పట్టినట్టు ఇలా చేస్తుంది అని చెప్పేసి. ఇంకా అక్కడ దాకా కేరింగ్ బానే ఉందిగా, ఆ, మరి కేసు ఎందుకు వేశారు? అదే చెప్తున్నాను మేడం. కేసు ఎందుకు వేశారంటే ఈ చూసుకుంటున్నాను, ఇవంతా చేస్తున్నాను, ఈ చూసుకునే క్రమంలో మా అన్నయ్యది మ్యారేజ్ పెట్టుకున్నారు మేడం, చిన్న అన్నయ్య మ్యారేజ్. okay. ఆ మ్యారేజ్కి వెళ్ళాలని చెప్పేసి నేను వెళ్ళొచ్చాను. వెళ్ళొచ్చినప్పుడు జరిగిన 1 month కే హా, ఓ పక్కన నువ్వు లేచిపోయి వెళ్ళిపోయి ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకుంటే ఈ లోపు మీ అన్నకి ఒక సంబంధం వచ్చింది, పెళ్లి కూడా actually ఈ అనుకున్నారు. సంబంధం ఈ టైంలో వీళ్ళకి పెళ్లి చేస్తేనే వీడికి ప్రెజర్ పెడితేనే ఆ అమ్మాయిని చేసుకుంటాడని చెప్పేసి ఇలా నా వల్ల పెళ్లి ఆగిపోయిద్ది అని నేను ఎక్కడ ఓహో, అప్పటికే మీ అన్నకి సంబంధం రెడీగా ఉంది, రెడీగా పెళ్లికి నువ్వు వెళ్ళాలి, బ్రీఫ్ చేయాలి విషయాన్ని. ఇంకా వెళ్ళి వచ్చాను. నాకు వెళ్ళి వచ్చినప్పుడు బాబుని చూసి ఇదంతా ఎమోషనల్గా ఉంటుంది కదా మేడం. మా అన్నయ్య ఇంత అద్భుతంగా పెళ్లి చేసుకుంటే నేను ఫస్ట్ మ్యారేజ్ని ఇలా డ్యామేజ్ చేసుకున్నాను, సెకండ్ మ్యారేజ్ కూడా ఇంకా డ్యామేజ్ చేసుకున్నాను అని బాధేసింది. బాధేసింది. ఈ 2 days ఉన్నాను మేడం మా ఓన్ బ్రదర్ పెళ్లికి. ఈ అమ్మాయి ఏం ఫోన్ చేసి ఇబ్బంది పెడుతుంది, నువ్వు వచ్చేసి సో వాళ్ళకి ఇష్టం లేకుండా మీ అన్నయ్య పెళ్లికి వెళ్ళి నువ్వు ఆ ఇంట్లో ఉన్నావు కాబట్టి వాళ్ళ కోపం వచ్చింది. ఇక ఈ అబ్బాయి మన చేతిలో లేడు, మళ్ళీ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోయాడు, వాళ్ళ అమ్మా నాన్న చేతిలో. అంటే డబ్బులు తీసుకొని రమ్మంటున్నారు మేడం. డబ్బులు దేనికంటే నా విషయంలో ఒకసారి వాళ్ళ మమ్మీ కొడితే ముక్కులో నుంచి బ్లడ్ వచ్చింది, నీ వల్ల కొట్టాను కదా, నువ్వే ఆపరేషన్ చేయించాలని చెప్పేసి డబ్బులు తీసుకొని మరి రమ్మని. డబ్బు రీజన్ ఇందా నుంచి ఇన్నిసార్లు సారు మేడం అడుగుతుంటే నువ్వు చెప్పకపోతే ఎట్లా? డబ్బు ఎందుకు అడుగుతున్నారు అంటే నీ వల్ల వాళ్ళు కొట్టుకున్నారు, అవునా? ఆ అమ్మాయికి ఏదో ప్రాబ్లం అయింది, ట్రీట్మెంట్ చేయించాలి కాబట్టి డబ్బు అవసరం, నిన్ను డబ్బు తీసుకురా అన్నారు. నువ్వు ఆల్రెడీ అబ్బాయి పెళ్లి చూసి అరే ఈ అబ్బాయికి ఇంత గ్రాండ్ గా జరిగింది, నా లైఫ్ ఎట్లా అయిపోయింది, కెరియర్ లో సెటిల్ అయిపోదామని ఫోన్ స్విచ్ ఆఫ్ చేసుకుని వెళ్ళిపోయావు. మళ్ళీ వెళ్ళిపోయాను వాళ్ళ ఇంటికి. అదే వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత నీ ప్లాన్ అయితే ఇన్నారుగా అదే కదా, కెరియర్ లో సెటిల్ అయ్యి వాళ్ళకి డబ్బులు ఇచ్చి బాగా చూసుకోవాలి నా భార్యని అని. లేదు మేడం, వెళ్ళిపోయాను. అమ్మాయిని జాబ్ తెచ్చుకొని అమ్మాయిని తీసుకెళ్దాం అని అనుకున్నాను. నేను అదే అంటున్నాను. అయితే ఈ క్రమంలో ఏం చేస్తుంది, నాకు ఫీవర్ వచ్చింది, అమ్మాయి ఇబ్బంది పెడుతుంది నన్ను, ఇలా ఉండాలి ఇది అని చెప్పేసి. నేను ఆ టైంలో నేను తనతో రిలేషన్లో అంటే ఫిజికల్ కలవటానికి నాకు హెల్త్ కూడా బాగాలేదు. సో ఆమె వేరేగా అర్థం చేసుకొని కావాలని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేయడానికి. అమ్మాయికి దెయ్యం పట్టిందిగా, పోయిందా దెయ్యం? దెయ్యం పోయింది మేడం, పోయిన 10 daysకి అది మొత్తం. పోన్లే నాన్న. సరే ఇప్పుడు ఏదన్నా కానీ ఇప్పుడు లీగాలిటీ గురించే మాట్లాడుకుందాం, ఎందుకంటే నీ కష్టం 5 సంవత్సరాల కష్టం చాలా పెద్దది, ఓ 100 ఏళ్ళ చరిత్ర. ఇంకెవరిని పెళ్లి చేసుకోకు చాలు, వీళ్ళిద్దరికి తేలేసరికి అవుతుంది. పిల్లోడు ఉన్నాడుగా, పిల్లోడి కెరియర్, నువ్వు చిన్న పిల్లోడివే కదమ్మా, ఇంకా చాలా టైం ఉంది, 10 years అయితే గ్యాప్ తీసుకో. ఈ అమ్మాయిని వదిలించుకోవడం కూడా ఈజీయే. ఇప్పుడు నీకున్న కష్టం ఏంటంటే అప్పుడు ఒక కేసు ఫైల్ చేశారు, ఆ కేసు వేస్తారేమో అని భయపడిపోయి ఒక 5 లక్షలు ఇచ్చావు, సెటిల్మెంట్ అయ్యింది, నీ దగ్గర ఎవిడెన్స్ ఉంది. ఇప్పుడు నువ్వు టెన్షన్ పడిపోయే కష్టం మళ్ళీ రీసెంట్గా తిప్పి కొడితే నా భార్య కావాలని నేను ఛానల్స్కి వెళ్ళానండి, తీరా చూస్తే ఆవిడ అది పరువుగా ఫీల్ అయ్యి మా పరువు తీస్తావా అని చెప్పి ఇప్పుడు 498 కేసు ఫైల్ చేయడానికి వెళ్ళారు. 498 కేసు మేడం, ఏదో కేసు పెట్టారంటే పోలీసు వాళ్ళని అడుగుతుంటే మేము చెప్పమని చెప్పి. అదే నేను మాట్లాడతాను, సీరియస్ కేసు గురించే మాట్లాడతాను నేను. ఓకే, రీసెంట్గా ఒక 2 days బ్యాక్ నువ్వు ఇట్లా ఛానల్స్కి వెళ్ళి రావడం వల్ల ఒక 1 month 2 months నుంచి మేలో వాళ్ళు కేసు వేశారు, ఇప్పుడు మనం నవంబర్లో ఉన్నాం, అంటే జూన్ జూలై తిరుగుతూనే ఉన్నాను. ఈ 6 months నుంచి పెద్దగా ట్రై చేస్తున్నావు. 1.5 month మ్యారిటల్ రిలేషన్లో ఒక 5 లక్షలు ఇచ్చి మళ్ళీ ఒక 6 నెలల నుంచి భార్య కావాలని ట్రై చేస్తున్నావు. వాళ్ళు నువ్వు నమ్మకొద్దు అంటున్నారు. అలా కాళ్ళకి దండం పెట్టి ఒక చీర పెట్టి ఇవతలకు వచ్చేయాలి, అమ్మ డైవర్స్ ఇచ్చేయి అని. అప్పుడు వాళ్ళు ఏమనేవాళ్ళు, బాండ్ పేపర్ మీద రాస్తామని. అరే ఫస్ట్ అమ్మాయి ఇలా అయిపోయింది, ఈ అమ్మాయిని ఎందుకు వదిలించుకోవాలి, ఈ అమ్మాయి ఆల్రెడీ వీళ్ళు ఎక్కేయడం వల్ల ఇలా అయిపోయింది, నా భార్య మంచిదే అని నువ్వు అనుకున్నావు. తీరా 2 రోజుల క్రితం నీకు కళ్ళు ఓపెన్ అయినాయి, మళ్ళీ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి కూర్చున్నారు వాళ్ళు, అంతేనా? ఇప్పుడు నీ కష్టం నీ బాధ ఏంటి, ఈ అమ్మాయి నాకు వద్దురా బాబు అని 2వ సారి దెబ్బ కొట్టినాక తెలిసింది నీకు, అంతేనా? ఇప్పుడు నాకు వద్దు, ఈ గోల వద్దు, నేను చేసిన మిస్టేక్ మా అమ్మా నాన్న వీళ్ళంతా ఎందుకు తిరుగుతున్నారండి అని. ఇంతేగా, ఇక్కడ నుంచి ఎండ్ చేస్తాను నేను. అబ్బాయిలు కన్నా వాళ్ళు అందుకే బాధపడుతున్నారని చెప్తున్నాను ఇప్పుడు. అందులోనూ నీలాంటి కొడుకులను కానీ కరెక్ట్ డెసిషన్ తీసుకోకపోతే మీరు చేసే ఒక తెంగర పనికి మీ అమ్మా నాన్న మీ అన్న ఇప్పుడు కొత్తగా పెళ్ళైనామని కూడా ఇరికిస్తారు వాళ్ళు ఆ టైపే కదా. ఎందుకు అంటే అమ్మాయి మైనర్, పెళ్లి చేసుకునే టైంకి, ఇప్పుడు మేజర్ అయిపోతే అయిపోయి ఉండొచ్చు. సో ఇప్పుడు సీరియస్ కేసు గురించే మనం మాట్లాడదాం. పోలీస్ స్టేషన్లో ఇప్పుడు వేసిన కేసులో మీ మీద ఏమేమి వేసి ఉండొచ్చో తెలుసా? వేస్తే 498 డొమెస్టిక్ వైలెన్స్, 3 and 4 డౌరీ ప్రొవిజన్. కానీ మీ దగ్గర డౌరీ గురించి మాట్లాడడానికి లేదు, మీరే ఎదురు క్యాష్ ఇచ్చారు కాబట్టి. మైనర్ మ్యారేజ్ అని చెప్పి దాన్ని ఏదైనా
ప్రొవోక్ చేయడానికి అవకాశం ఉంది. అసలుకి యాక్చువల్గా మీరు అనేది కరెక్ట్ మేడం. అమ్మాయికి 100% 18 ఇయర్సే. అప్పుడు ఫోక్స్ ఎలా చేస్తారు మేడం? నాన్న 19 రావాలి అంటున్నాను నేను. ఓకే. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే 18 అంటే 18 ఇయర్స్ అని. ఈ మీ ఇన్నోసెన్స్ ఏదైతే ఉందో ఇప్పుడు మీరు ఇరుక్కున్నట్టు లెక్క. 19 వస్తేనే మేజర్, అర్థమవుతుందా? 21 వస్తేనే, అంటే 21 కంప్లీట్ అయ్యి 22 ఇయర్లో మీ పెళ్ళి అయితే మీరు మేజర్లు, 18 కంప్లీట్ అయ్యి 19లోకి వస్తే మీరు మేజర్లు. కర్మ ఏంటంటే ఇప్పుడు కొంత ఈ అవేర్నెస్లో ఇవేవో ఫిజికల్ రిలేషన్స్ విపరీతంగా ఉండడం వల్ల దీని మీద కూడా సుప్రీంకోర్టు అండ్ లీగల్ డిపార్ట్మెంట్స్ కొంత ఆలోచిస్తున్నాయి. అమ్మ ఏజ్ తగ్గించి త్వరగా పెళ్ళిళ్ళు చేస్తే ఈ సెక్సువల్ రిలేషన్స్, అక్రమ సంబంధాలు ఇవి ఏమైనా కొంచెం తగ్గుతాయేమో అని. చూద్దాం, ఏమైనా సెక్షన్ తగ్గితే నువ్వు బతకడానికి ఉంటుంది. కానీ ప్రజెంట్ కాజ్ ఆఫ్ యాక్షన్ అయిపోయిందిగా, క్రైమ్ జరిగిపోయిందిగా, నీ కేసు ఇలాగే ఉంటుంది. అస్సలు టెన్షన్ తీసుకోకు, ఫేస్ చేసేస్తే అయిపోద్ది. ఏం ఫేస్ చేస్తారు? ఒకవేళ వాళ్ళన్న ఆ కేసే అంతకంటే సీరియస్ కేసు పెట్టడానికి ఏమీ లేదు. ఇలా తీసుకెళ్ళి మిమ్మల్ని ఎవరిని జైల్లో అయితే వెయ్యరు. ఎవరిని వేస్తారు? నిన్నేస్తారు. ఇక్కడ కూర్చొని ఇంత గుండెలు బాదుకునేది ఏదో 4 రోజులు హ్యాపీగా రెస్ట్ తీసుకో, మీ అడ్వకేట్ అట్లా బెయిల్ వేసి తీసుకొస్తాడు. ఎందుకంటే ఆల్రెడీ 5 లక్షలు తీసుకున్నారు, అది చాలా పెద్ద క్రైమ్. మీకు అర్థమవుతుందా? నువ్వు బోల్డంత ఎవిడెన్స్ పెట్టుకొని కూర్చొని ఉన్నావు, అవి మీ లాయర్కి ఇచ్చేసి మీ ఇంట్లో వాళ్ళకి ఎట్లాంటి ప్రాబ్లమో ఉండదు. వాళ్ళని పిలుస్తారు, స్టేషన్ బెయిల్ ఇస్తారమ్మా. ఎందుకంటే వాళ్ళు ఎవరు ఉండి పెళ్లి చేయలేదు, వాళ్ళు ఎవరు ఉండి మీ భోజనాలు పెళ్లి భోజనాలు తినలే. ఒకవేళ ఆ కేసు కాకుండా 498 కేసే పెట్టారనుకోండి, నిన్ను కూడా అరెస్ట్ చేయరు, అందరికీ స్టేషన్ బెయిలే. కాకపోతే అక్కడ 2-3 కౌన్సిలింగ్స్ ఉంటాయి. నచ్చితే నువ్వు మీ లాయర్ వెళ్ళండి, మీ ఇంట్లో వాళ్ళని ప్రెజర్ చేసే రైట్స్ ఎవ్వరికీ లేవు. మీరు వెళ్ళండి, ఆ అమ్మాయి వచ్చి నీ కాళ్ళు పట్టుకొని కాపురం చేస్తాను అంటే ఇంకో ఛాన్స్ ఇవ్వు, ఏమన్నా ఎవిడెన్స్లు రాయించుకొని. వాళ్ళ అమ్మా నాన్న మీతో కలిసి ఉండొద్దు, మీ అమ్మా నాన్న యాక్సెప్ట్ చేస్తేనే వెళ్ళండి, లేకపోతే వీళ్ళ దగ్గరకు కూడా వెళ్ళొద్దు. మీరిద్దరూ ఎంతవరకు హ్యాపీగా ఉండగలుగుతారో ఒక ఛాన్స్. నువ్వు భయపడిపోయి టీవీ ఛానల్స్కి వెళ్ళటం కాదు, ఎక్కడైతే నీకు కేసు నడిచిందో అక్కడికి వెళ్తే నీకు 100% న్యాయం జరిగిద్ది. భయపడాల్సిన అవసరమే లేదు. ఈ రోజు మ్యారిటల్ రిలేషన్స్లో జెంట్స్ భయపడాల్సిన అవసరమే లేదు. కాకపోతే కోర్టుల చుట్టూ తిరగాలి, కొంచెం న్యూసెన్స్ అయితే ఉంటుంది, ఇంతే. అరే నా కోసం మా అమ్మ నాన్న మా బ్రదర్స్ వీళ్ళు సఫర్ అవుతున్నారే కొత్తగా పెళ్ళైన వాళ్ళని నీకు ఇంకో బాధ ఉంది. వాళ్ళ మీద టచ్ చేసే రైట్స్ కూడా ఆ అమ్మాయి వాళ్ళకి ఉండదు. నిన్ననే అన్నయ్యని తీసుకెళ్ళి స్టేషన్లో కూర్చోబెట్టారు మేడం. అరే నేను అదే చెప్తున్నాను, నువ్వు ఇంతవరకు అడ్వకేట్ని పెట్టుకోలేదుగా. అడ్వకేట్ని పెట్టుకుంటే మీ అడ్వకేట్ నువ్వే, తలనొప్పి తెచ్చుకున్నది నువ్వు. మీరిద్దరు వెళ్తారు, మాట్లాడుకుంటారు, క్లారిటీ ఇస్తారు ఏం జరిగింది. ఇప్పుడు మాకు ఇంత క్లారిటీ ఇచ్చావు కదా, ఇంతకంటే ఎక్కువ టైం ఇస్తారు మీకు పోలీసులు వినటానికి. నీ కష్టం అంతా ఇని ఈ కేసులో ఈ సెక్షన్ పెట్టాలా వద్దా అని ఆలోచిస్తారు. దానికే 3 డేట్లు ఇస్తారు, 3 కౌన్సిలింగ్స్. ఈ బాధ ఈ కష్టం మీరు అక్కడ వెళ్ళండి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, 100% మీకు ఫేవర్గా జరిగిద్ది. ఓకేనా? మీ పేరెంట్స్కి కానీ మీ అన్నలు, నువ్వు దొరకట్లేదు కాబట్టి మీ అన్న వెళ్ళాడు, మీ అన్న వెళ్ళాను నువ్వు గుండెలు బాదుకుంటే అట్లా నువ్వే వెళ్ళాలా. నువ్వు తోడుగా నీకు లీగాలిటీ తెలియదు, ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి అడ్వకేట్ని పెట్టుకొని వెళ్ళు. ఒకవేళ వాళ్ళు పోస్కో యాక్ట్ ప్రకారం మైనర్ మ్యారేజ్ అని చెప్పి వేస్తే అరెస్ట్ అవుతావు, టెన్షన్ తీసుకోకు, వెళ్ళు, 15 డేస్లో బయటకు వస్తావు. మీ వాళ్ళందరికీ స్టేషన్ బెయిల్ ఇస్తారు. తర్వాత హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసుకోండి, నువ్వు మీ అమ్మా నాన్న తప్ప మిగతా వాళ్ళ మీద కేసు ఉండదు. ఓకేనా? కేసు నడుస్తూ ఉంటుంది, నువ్వు ఒక్కడవే వెళ్ళు, వాళ్ళు ఎవరు కోర్టుకి రావాల్సిన అవసరం కూడా ఉండదు షూరిటీ సబ్మిట్ చేసినాక. ఒకవేళ లాయర్ని పెట్టుకోలేకపోతే ఈ స్టేజ్లో గవర్నమెంట్ లాయర్ని అడగండి. ఇక్కడ వరకు నీకు సొంత లాయర్ ఉండడం బెటర్, ఎందుకంటే ఏం చేయాలి ఏంటనేది తెలియదు కాబట్టి భయపడుతూ ఉండకుండా. ఒక్కసారి నువ్వు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కూర్చో, నాకు నువ్వు ఏదైతే బాధపడుతున్నావో అవి తగ్గిపోతాయి. నీకు నేను ఎంత బాధపడ్డాను అనవసరంగా, ఇవి ఇంత ఈజీ కేసులా, తప్ప అమ్మాయి కూడా చేసింది కదా, వాళ్ళ ఇంట్లో వాళ్ళు కదా చేసింది, నన్ను బలిపశువుని చేస్తున్నారు. ఓకే, నాకు రక్షించడానికి కనీసం కేసులు వేయడానికి ఆవిడకి హక్కులు ఉంటే రక్షించడానికి లా అండ్ ఆర్డర్ అయితే ఉంటుంది, ఇవ్వాలన్నా ఇవాళ కాకపోతే రేపైనా నాకు న్యాయం జరిగిద్ది అని నువ్వు ధైర్యంగా పోరాడాలి. ఈరోజు నువ్వు పడిన బాధ ఇంకొక 6 months తర్వాత ఆడుతూ పడుతూ నువ్వే 10 మందికి సలహాలు ఇస్తావు. డిప్రెషన్లోకి వెళ్ళాల్సిన పని లేదు, అసలు సూసైడ్ అంటే ఆలోచన అనేది నీకు లేదు నాకు తెలిసి. ఎందుకంటే న్యాయం కోసం పోరాడాలి కదమ్మా. ఎవడ పడితే ఆడు మన చెంపలు పగలగొడుతూ ఊరుకుంటావా? 4 పేకాలుగా ఎదురు తిరిగి ఆ ధైర్యంతో ఫైట్. నేను ఇప్పుడు దానికోసం ఫైట్ చేస్తున్నాను మేడం. ఫైటింగ్ ఎల్లో కూర్చో, ఏం జరుగుతుందో వింటూ ఉంటే అంతే అయిపోద్ది. జరగాల్సిన వాటిమన్నా అయ్యే జరిగిపోతాయి. వీళ్ళకి ఇంకొక రూపాయి సెటిల్మెంట్ కూడా చేసుకోవద్దు నువ్వు. ఆ ఇచ్చిన సెటిల్మెంట్కి మీ అడ్వకేట్ ఎలా ఆడుకోవాలో ఆడుకుంటారు. ఏదన్నా లీగల్ సహాయం కావాల్సి వస్తే నాకు కాంటాక్ట్ అవ్వండి, నేను 100% మీకు సలహా ఇవ్వగలుగుతాను. మేబీ నేను నంద్యాల నల్గొండ అక్కడ దాకా వచ్చి చేయలేకపోవచ్చు, కానీ అక్కడ మాకు తెలిసిన వాళ్ళు ఎవరైనా అక్కడికి వచ్చి మేము చేయలేకపోయినా మాకు తెలిసిన ఎవరైనా జూనియర్స్ ఉన్నా కూడా మీకు అసిస్ట్ చేయిస్తాను 100%. అది నువ్వు ధైర్యంగా ఉండి నీ కళ్ళమ్మట ఆ నీళ్ళు ఆగిపోతాయి అంటే. మా దగ్గరకు కూడా ఏడిస్తే అట్లా నాన్న. మనకు అన్యాయం జరిగినప్పుడు ధైర్యంగా పోరాడాలి.
ఇంతే, ఈ ధైర్యంతో బయలుదేరా. ఇంతే మేడం, బెటర్ అంటే. ఏమ్మా అర్థమైందా? ధైర్యంగా వెళ్ళి కూర్చో. ఇప్పుడు మేడం క్లియర్గా చెప్పారు, అక్కడ కేసు ఏదైతే రన్ అవుతుందో నువ్వు వెళ్ళి ఫేస్ చేయి. నీ వల్ల అనవసరంగా ఇప్పుడు పెళ్ళైన మీ అన్నయ్యే కానివ్వండి వాళ్ళందరూ ఇబ్బంది పడ్డం ఎందుకు చెప్పండి. వెళ్ళండి, బెయిల్ ద్వారా తీసుకొచ్చేస్తారు బయటకు అని చెప్పేసి కూడా చెప్పారు మేడం. దాని తర్వాత మళ్ళీ మీరు డాక్టర్ గారిని కలవడం మాత్రం మర్చిపోవద్దు. ఏడవకండి, ఫస్ట్ స్ట్రాంగ్గా ఎదుర్కోండి, తొందరగా క్లియర్ అయిపోద్ది, మీ లైఫ్ అనేది హ్యాపీగా ఉంటుందని చెప్పేసి కోరుకుంటున్నా. బాబుని కూడా బాగా చూసుకోండి, జాగ్రత్త. ఫోన్ తీసుకోండి. జాగ్రత్త, ఆల్ ద బెస్ట్. యూ విల్ విన్, డోంట్ వరీ, యూ విల్ డెఫినెట్లీ విన్. ధైర్యంగా ఉండు. చిన్న వయసులోనే పెద్దవాళ్ళ మాటలు వినకుండా ఇలా పెళ్లిళ్ళు చేసుకుని డిప్రెషన్లోకి వెళ్ళిపోయి లైఫ్ అంతా కూడా రూన్ చేసుకుంటున్నారు. అలా కాకుండా ప్రతి విషయం కూడా పెద్దోళ్ళతో షేర్ చేసుకుంటే ఇలాంటి పరిస్థితి, ఇలాంటి వాళ్ళు రానే రారు ఈ షోకి. సో అయినా ఇక్కడ వరకు వచ్చినందుకు, అతనికి కరెక్ట్ గా చెప్పినందుకు డాక్టర్ గారు, అడ్వకేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. మరో కథతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమాన్ని ఇంతగా అభిమానిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాము. ఈ సందర్భంగా మీ అందరితో నేను ఒక విషయాన్ని పంచుకోవాలి అనుకుంటున్నాను. మేము చేసేటటువంటి ఇది కథ కాదు జీవితం కార్యక్రమం ద్వారా ఎంతో మందికి ప్రత్యక్షంగాను పరోక్షంగాను సహాయం అందుతుందని భావిస్తున్నాం. ఎక్కడ ఉండి ఇక్కడికి రాలేని ఎంతో మందికి అడ్వకేట్ రమ్య మేడం గారు, సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు ఇచ్చేటటువంటి సూచనల ద్వారా వాళ్ళ జీవితాల్లో ఎలాంటి మార్పులు తెచ్చుకుంటే ఆనందంగా ఉంటారో అలాంటి మార్పులు తెచ్చుకుంటున్నారు. మా ఆశయం ఒకటే, అందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలి. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ అందరికంటే ఒక రోజు ముందుగా మీరు చూడాలి అనుకుంటే వెంటనే డౌన్లోడ్ చేయండి హిట్ టీవీ యాప్. ఇందులో మీరు నచ్చే మెచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్.